Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా యాజ్ ఎ క్వాడ్ లెడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 ఎకానమీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనం ఎప్పటిలాగానే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఫస్ట్ క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనే పేరుతో పిలుస్తాం. క్వాడ్ అంటే అండ్ క్వాడ్ అనే ఈ గ్రూపింగ్ గురించి తెలుసుకున్న తర్వాత మనకి ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు? క్వాడ్ ఇండియాని ఎలా బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా నిలబెడదాం అనుకుంటుంది, చైనాకి ధీటుగా, చైనాకు వ్యతిరేకంగా ఎందుకు నిలబెట్టాలనుకుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. మరి ఫస్ట్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వాడ్ గురించి మాట్లాడదామా? వినండి. క్వాడ్ స్టాండ్స్ ఫర్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. నాన్న ఫుల్ ఫామ్ ఆఫ్ క్వాడ్ ఏంటి ఇక్కడ రాస్తున్నాను చూడండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ గ్రూపింగ్ ఆఫ్ 4 లైక్ మైండెడ్ నేషన్స్, అంటే ఒకేలాగా ఆలోచించేటటువంటి, ఒకే ఐడియాలజీ ఉండేటటువంటి నేషన్స్ కలిపి క్వాడ్గా ఏర్పడడం అనేది జరిగింది. సో ఏ నేషన్స్ సార్? ఫస్ట్ది పెద్దన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వన్ ఆస్ట్రేలియా, మూడవది జపాన్, అండ్ నాలుగవది ద లార్జెస్ట్ డెమోక్రసీ దట్ ఈస్ ఇండియా. సో వీళ్ళందరినీ లైక్ మైండెడ్ నేషన్స్ అని చెప్పి అంటున్నాము. ఏంటి సార్ ఈ లైక్ మైండెడ్ నేషన్స్? ఈ 4 నేషన్స్ కూడా ది అప్హోల్డ్ డెమోక్రసీని అప్హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని అప్హోల్డ్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ది అప్హోల్డ్ ప్రెజెంట్ వరల్డ్ ఆర్డర్. వెన్ ఐ సే ప్రెజెంట్ వరల్డ్ ఆర్డర్, ప్రెజెంట్ ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్ ఎలా ఉంది? యుఎస్ లెడ్ వరల్డ్ ఆర్డర్ అనేటటువంటిది ఉంది. ప్రజెంట్ వరల్డ్కి పెద్దగా ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. సో ద ఎర్లియస్ట్ డెమోక్రసీ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెద్దన్నగా కొనసాగడం, ఈ అన్ని కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడబడ్డం అనేది జరుగుతుంది యుఎస్ఏ ఉంటే. ఒకవేళ చైనా కానీ, రష్యా కానీ ప్రపంచానికి ఒక పెద్దన్నగా కానీ, ప్రపంచంలో ఒక పవర్ఫుల్ నేషన్గా మారితే, ఒకవేళ ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్ అనేటటువంటి చేంజ్ అయితే, సో ఈ డెమోక్రసీని ఫాలో అయ్యేటటువంటి నేషన్స్ అన్నింటికి ఇబ్బందా కాదా? వీటి ఇంట్రెస్ట్ అన్నీ అప్హోల్డ్ అవుతాయా? అప్హోల్డ్ అనేటటువంటివి జరగవు. అండ్ దాంతోపాటు లైక్ మైండెడ్ నేషన్స్ అని చెప్పి అన్నాం కదా, ఇక డెమోక్రసీ ఒకటే కాదు, ఈ 4 నేషన్స్ యొక్క వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటి అంటే టు కౌంటర్ చైనాని కౌంటర్ చేయాలి. సో ఇండో పసిఫిక్ రీజియన్, ఒకప్పుడు ఏషియా పసిఫిక్ రీజియన్ అన్నారు, కానీ ఈ రీజియన్లో ఇండియా యొక్క డామినెన్స్, ఇండియా యొక్క ప్రామినెన్స్ పెరగడంతో ఈ రీజియన్ ఇండో పసిఫిక్ రీజియన్ అంటున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లో ఎవరు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు? ఇప్పుడు చైనా డామినేట్ చేస్తుంది. ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి ట్రేడ్ రూట్స్ కానీ, లేకపోతే ఐలాండ్స్ అని ఏవైతే ఉంటాయో వాటన్నింటి తన అండర్లోకి తెచ్చుకోవాలని చెప్పి చైనా ప్రయత్నిస్తుంది. సో ఇండో పసిఫిక్ రీజియన్ ఒక దేశం యొక్క చేతుల్లోకి వెళ్లకుండా ఇండో పసిఫిక్ రీజియన్ ఫ్రీగా ఉండాలి, అండ్ దాంతోపాటు ఓపెన్గా ఉండాలి, అన్ని దేశాలు దాని మీద హక్కు ఉంటుంది, అండ్ దాంతోపాటు ఇంక్లూజివ్గా ఉండాలి అనేటటువంటి ఆశయంతో మొదలైనటువంటి గ్రూపింగే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్లో మొత్తం 4 నేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. సో 4 లైక్ మైండెడ్ నేషన్స్, 4 నేషన్స్ దట్ రన్ ఆన్ డెమోక్రసీ, అండ్ దాంతోపాటు 4 నేషన్స్ దట్ ఎయిమ్ ఫర్ కౌంటరింగ్ చైనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. మరి క్వాడ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది? 2007లో అప్పటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కాన్సెప్ట్ని ఆలోచించడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ చైనా ఫ్యాక్టర్ వల్ల మనం క్వాడ్లో జాయిన్ అవ్వలేదు. బట్ ఇన్ ద ఇయర్ 2017 ఇప్పుడు ఉన్నటువంటి క్వాడ్ పూర్తి ఫామ్లోకి రావడం అనేది జరిగింది ఆఫ్టర్ డోక్లాం ఇష్యూ. 2017లో చైనాకి ఇండియాకి మళ్ళీ బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయిలో నిద్రలేవడం అనేది జరిగింది. 2017లో డోక్లాం ఇష్యూ అనేటటువంటిది ఎప్పుడైతే ఫుల్ స్కేల్లో చైనా అనేటటువంటి అగ్రెషన్కి పాల్పడిందో, చైనాని కౌంటర్ చేయడం ఇండియాకి కూడా, ఇండియన్ పాలసీలో కూడా ఒక ఇంపార్టెంట్ బెడ్రాక్గా మారడం అనేది జరిగింది. అందుకే ఫైనల్లీ ఇండియా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ క్వాడ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్వాడ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేస్తున్నారు దాని గురించి మనం మాట్లాడదాం, వినాలి. సరే, మరి ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకున్నాం కదా. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటే ఏంటో మనం మాట్లాడాం.
ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ ఆర్టికల్లో ఏ విషయాలు డిస్కస్ చేశారనే చెప్తాను. సో జాగ్రత్తగా ఇక్కడ మీరు వినండి. ఈ క్వాడ్ ఏదైతే ఉందో అది ఇనిషియల్లీ ఎలా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, ఒక సెక్యూరిటీ కోఆపరేషన్ గ్రూపింగ్గా, ఒక సెక్యూరిటీ గ్రూపింగ్గా స్టార్ట్ అయింది. అంటే చైనా నుంచి ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే పోజ్ అవుతున్నాయో వాటి నుంచి వీళ్ళకి వాళ్ళు కాపాడుకోవడానికి ఒక క్వాడ్ గ్రూపింగ్గా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సెక్యూరిటీ విషయంలో మాత్రమే చైనాని కౌంటర్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ 2021 తర్వాత కోవిడ్-19 ఎప్పుడైతే ఇదవ్వడం అనేటటువంటి జరిగిందో, కోవిడ్-19 ఒక సీరియస్ థ్రెట్ని ప్రపంచానికి ఎప్పుడైతే పోజ్ చేయడం అనేది జరిగిందో, అన్ని గ్రూప్స్ ఏం చేయడం అనేది జరిగినాయి, మల్టీ సెక్టోరల్ కోఆపరేషన్ అనేది కూడా అవసరము అని చెప్పి అర్థం చేసుకున్నాయి. సేమ్ క్వాడ్ కూడా అలాగే అర్థం చేసుకుంది. సెక్యూరిటీ కోఆపరేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, టెక్నాలజీ కోఆపరేషన్ అనేటటువంటిది ఉండాలి, సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంథన్ చేయాలి, వ్యాక్సిన్ కోఆపరేషన్ అనేది ఉండాలి, హెల్త్ కేర్ సిస్టంలో కోఆపరేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్లో కోఆపరేషన్ అనేటువంటిది ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బెటర్ కోఆపరేషన్ ఉండాలి, కంట్రీస్ మధ్య మల్టీలాటరల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పి ఈ పర్టిక్యులర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో నిర్ణయించుకున్నాయి. సేమ్ మనకి క్వాడ్ కూడా అలాగే నిర్ణయించుకోవడం అనేది జరిగింది. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై క్వాడ్ ఇన్ మార్చ్ 2021. 2021లో ఏం నిర్ణయించుకుంది క్వాడ్, ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేద్దాం. దేని గురించి అంట, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ క్రిటికల్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయి, హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్, వీటన్నింటిలో కంట్రీస్ మధ్య కోఆపరేషన్ పెరగాలి, వీటిని డెవలప్ చేయడానికి అని చెప్పి ఒక వర్కింగ్ గ్రూప్ అనేది ఏర్పాటు చేశారు. ఇట్ వాజ్ ఫార్మ్ టు ఎన్షూర్ కోఆపరేషన్. ఎందుకు ఫామ్ చేశారు, కోఆపరేషన్, మానిటర్ ట్రెండ్స్ అండ్ లుక్అవుట్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ బయోటెక్నాలజీ. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో బయోటెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. బయోటెక్నాలజీలో కూడా కంట్రీస్ మధ్య కోఆపరేషన్ పెరగాలి. బయోటెక్నాలజీ పోజ్ చేసేటటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవకాశాలన్నింటినీ సక్సెస్ కింద మార్చుకోవాలి అనే విధంగా ఈ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోటెక్నాలజీ రిమైన్స్ ఇన్సఫిషియంట్. బట్ 2021 నుంచి ఇప్పటివరకు పోలిస్తే ఈ బయోటెక్నాలజీ ఫీల్డ్లో కోఆపరేషన్ అనేటటువంటి ఇన్సఫిషియంట్గా ఉండడం అనేది జరిగింది. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయోటెక్నాలజీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దీస్ నేషన్స్ టు ఎమర్జ్ యాజ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ పవర్స్. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, క్వాడ్ గ్రూపింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్, పొటెన్షియల్ ఉన్నటువంటి కంట్రీ ఇండియాని ఒక బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాము అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే, ఇండియా పొటెన్షియల్ ఎంత ఉంది సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడంలో. అండ్ దాంతోపాటు ఈ క్వాడ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాని బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దడంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించవచ్చు, వాటి నుంచి ఎలాంటి సహాయం అనేటటువంటిది అందుతుంది, వీటి గురించి కూడా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఇంతకీ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అర్థం ఏంటి సార్? మ్యానుఫ్యాక్చరింగ్ దట్ ఈస్ డన్ త్రూ బయోటెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజికల్ ప్రాసెస్. బయోటెక్నాలజికల్ ప్రాసెస్ ద్వారా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తయారైతే ఆ ప్రోడక్ట్ తయారైనటువంటి ప్రాసెస్ని బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనే పేరుతో పిలుస్తాం. ఇట్ ఈస్ యూజింగ్ లివింగ్ సిస్టమ్స్, స్పెసిఫికలీ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ సెల్ కల్చర్స్ టు ప్రొడ్యూస్ మెటీరియల్స్ ఆన్ ఎ కమర్షియల్ స్కేల్. సో లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ సిస్టమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, సెల్ కల్చర్స్, వీటి ద్వారా మెటీరియల్స్ని కమర్షియల్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తయారు చేయడం, సపోజ్ ఈస్ట్ అనేటటువంటిది వాడతారు. ఈస్ట్ అనేటటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ లివింగ్ సిస్టమ్, దాని ద్వారా మనకి ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో తయారవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్లాస్టిక్ తయారీలో కూడా మనం లివింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటి జరుగుతుంది. ఫుడ్ కలర్స్, వీటిలో కూడా మనం మైక్రో ఆర్గానిజమ్స్ని, లివింగ్ సిస్టమ్స్ని, వీటిని వాడడం అనేటటువంటి జరుగుతుంది. ప్రపంచంలో 60% ఆఫ్ ఫిజికల్ ఇన్పుట్స్ టు ద గ్లోబల్ ఎకానమీ కెన్ బి ప్రొడ్యూస్డ్ యూజింగ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది టోటల్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్ అన్నింటినీ ట్రాన్స్ఫార్మ్ చేయగలదంట, సమూలంగా మార్చివేయగలదంట. ఎందుకు అంటే గ్లోబల్ ఎకానమీలో అరౌండ్ 60% ఆఫ్ ఫిజికల్ ఇన్పుట్స్ మనకి ఈ బయోటెక్నాలజీ ద్వారా తయారవుతాయని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఇస్ సజెస్టెడ్ దట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ క్వాడ్లెట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఇండియా కెన్ ఎన్హాన్స్ కోఆపరేషన్. మరి ఇంత ఇంపార్టెంట్ అండ్ ఇంత క్రిటికల్ అయినటువంటి బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయోటెక్నాలజీలో క్వాడ్ దేశాల మధ్య సహాయ సహకారాలు, కోఆపరేషన్ అనేటటువంటిది పెరగాలంటే ఇండియాని ఒక బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దే బాగుంటుంది అని చెప్పి క్వాడ్ కంట్రీస్ అనేవి అనుకున్నాయి అన్నమాట. లైక్ యుఎస్ అండ్ చైనా హ్యావ్ డిజైన్ స్పెసిఫిక్ పాలసీస్ టు డెవలప్ బయో ఎకానమీస్. సో బయోటెక్నాలజీస్, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా
ఒక ఎకనామిక్ సిస్టమ్ని డెవలప్ చేద్దామని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ చైనా కానీ చాలా పాలసీస్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఇండో పసిఫిక్ రీజియన్లో బయోటెక్నాలజీ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్కి లీడర్గా రీసెంట్ ఇయర్స్లో చైనా అనేటటువంటిది ఎదిగింది. సో క్వాడ్ లక్ష్యం ఏంటి? టు కౌంటర్ చైనా. అర్థమైందా? దిస్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్ ఎయిమ్ అమ్మ క్వాడ్కి. అంటే బయటకు చెప్పదు ఎప్పుడు మేము చైనాని కౌంటర్ చేస్తున్నామని చెప్పి బయటకు చెప్పేటటువంటిది. ఎక్స్ప్లిసిట్ రీజన్ మెన్షన్ బై ఎక్స్ప్లిసిట్ ఎయిమ్ మెన్షన్ బై క్వాడ్ ఏంటి అంటే ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అని చెప్పి చెప్తారు. బట్ ఇంప్లిసిట్ రీజన్ ఏంటంటే వాళ్ళకి మాత్రమే తెలిసింది. అండ్ దాంతోపాటు వాళ్ళ నిజమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే చైనాను కౌంటర్ చేయడం. చైనాను ఒక విధంగా కౌంటర్ చేయడం కాదు, అన్ని విధాలుగా కౌంటర్ చేయాలి. అందుకే చైనా ఎకనామిక్ పవర్ని కూడా దెబ్బతీయాలంటే సో రీజనల్ కౌంటర్ పార్ట్ అయినటువంటి ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాని ఒక సూపర్ పవర్గా మార్చాలి. అర్థమైందా? ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో. అందుకే ఇండియాని ఒక బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో నౌ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఇండియా. ఇండియాలో క్వాడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుందో చూడండి. ద క్వాడ్ షుడ్ డెవలప్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ఇండియా యాజ్ ఇండియాస్ నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఎన్విజన్స్ ద కంట్రీ యాజ్ ఎ గ్లోబల్ హబ్ బై 2025. 2025 కల్లా ఇండియాని బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ప్రపంచంలోనే బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇండియా నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీని 2020లోనే తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో ఈ ఇండియాకు ఉన్నటువంటి ఈ స్ట్రాటజీకి, ఈ విజన్కి క్వాడ్ నేషన్స్ నుంచి సపోర్ట్ అనేటటువంటిది తోడైతే, అంటే ఫినాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అదర్ సపోర్ట్ అనేటటువంటిది, అదర్ వేస్ నుంచి సపోర్ట్ అనేది తోడైతే ఇండియా కెన్ ష్యూర్లీ బికమ్ బయోటెక్నాలజీ హబ్గా ఇండియా మారగలదు. అండ్ తద్వారా చైనాకి గట్టి కాంపిటీషన్ ఇవ్వగలదని చెప్పి మనకి ఇక్కడ ఆథర్స్ చెప్తున్నారు. సో ఇండియా మొత్తం ఎంత టార్గెట్ పెట్టుకుంది? $100 బిలియన్ పెట్టుకోవడం అనేది జరిగింది టార్గెట్. బట్ ఒకవేళ ఎక్స్టర్నల్ సపోర్ట్ కూడా ఉంటే క్వాడ్ మెంబర్స్ నుంచి, సో అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మన యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా సక్సెస్ఫుల్గా మారుతాయి. ఇట్స్ డెవలప్మెంట్ విల్ బెనిఫిట్ ద ఎకనామిక్ పొటెన్షియల్ ఆఫ్ ద కంట్రీ అండ్ అడ్రస్ సప్లై చైన్ వల్నరబిలిటీస్. సో ఇండియా యొక్క ఎకనామిక్ అవుట్కమ్స్ని అండ్ దాంతోపాటు ఎకనామిక్ పొటెన్షియల్కి బెనిఫిట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క సప్లై చైన్ వల్నరబిలిటీస్, ఇప్పటికి కూడా మనం ఏదైనా వస్తువు తయారు చేయాలంటే చైనా మీద ఇన్పుట్స్ కోసం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఇండియా యొక్క సప్లై చైన్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ట్యాకిల్ చేయాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ క్వాడ్ మెంబర్స్ రోల్ ఇన్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో క్వాడ్ ఎలా హెల్ప్ చేయగలదు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫండ్స్ ప్రొవైడ్ చేయగలదు. ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యూఎస్ హ్యావ్ అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎకో సిస్టమ్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో వాళ్ళకి ఎకో సిస్టమ్ అండ్ మంచి ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంది. సో ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో, ఆ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానిలో ఇండియన్ స్కిల్డ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. వైల్ ఇండియా హ్యాస్ అ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అండ్ కెన్ ప్రొవైడ్ అఫోర్డబుల్ స్కేల్. ఇండియాలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ ఇండియా అఫోర్డబుల్గా ప్రొడ్యూస్ చేయగలదు. అంటే దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎక్కువ శాలరీస్ డిమాండ్ చేయడం అనేటువంటిది జరగదు. సో తక్కువకే మనం ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో మనం డెవలప్ చేయొచ్చు. ఇండియా ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ ద హబ్. యాజ్ ఇండియా ఎందుకు రైట్ చాయిస్ అని చెప్తున్నారంటే ఇట్ హ్యాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్టీస్ అనేది ఉంది, అండ్ రిక్వైర్డ్ వర్క్ ఫోర్స్ కూడా, అఫోర్డబుల్ వర్క్ ఫోర్స్ కూడా ఇండియాలో ఉండడం నిజంగా ఒక మంచి విషయం. యాజ్ పర్ ద ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్, ఇండియా ఈజ్ ఎ టాప్ performer both in terms of quality of research output and in research publications. సో రీసెర్చ్ అవుట్పుట్లోను రీసెర్చ్ పబ్లికేషన్లో కూడా ఇండియా చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. సో R&Dలో మనం చూసుకున్నా చాలా బాగా డెవలప్ అవుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా మనకు బెస్ట్గా ఉండమనేది జరిగింది. ఎక్స్పర్టీజ్ అండ్ స్కిల్ మనం చూసుకున్నా చాలా బెటర్గా ఉండమనేది జరిగింది. రిక్వైర్డ్ వర్క్ ఫోర్స్ ఇండియా ప్రొవైడ్ చేయగలదు. అండ్ దాంతోపాటు చీప్ వర్క్ ఫోర్స్ని కూడా ఇండియా ప్రొవైడ్ చేయగలదు. ఇట్ విల్ ప్రొవైడ్ లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. అండ్ చైనీస్ ప్రొడక్ట్స్ కంటే మనం చాలా కాంపిటేటివ్ ప్రైస్కి మనం బయో మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ప్రొడక్ట్స్ తీసుకురావచ్చు. అర్థమైంది? చైనాకి ధీటుగా ఉండొచ్చు. ఎస్పెషల్లీ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ రీజెంట్స్ ఎట్సెట్రా. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఇస్ ఆల్మోస్ట్ 33% లోవర్ దెన్ దట్ ఆఫ్ యూఎస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా వీటితో పోలిస్తే ఇండియాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత తగ్గుతుందో చూడండి. అక్కడ ₹100 పెడితే ఇక్కడ సుమారు ₹70 మాత్రమే పడ్డం అనేటటువంటి జరుగుతుంది. ₹70 కూడా కాదు, ₹65 వరకు మాత్రమే పడ్డం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇన్పుట్ కాస్ట్ అనేటటువంటి తగ్గుతుందో దెన్ ప్రొడక్ట్స్ అనేటటువంటి చాలా కాంపిటేటివ్ ప్రైస్కి మార్కెట్లో దొరుకుతాయి. సో ఇండియా అండ్ దాంతోపాటు క్వాడ్ నేషన్స్కి చాలా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. చైనా ఈజ్ ఆల్సో విల్లింగ్ టు క్యాప్చర్ దిస్ మార్కెట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, ఏపీఐస్ ద్వారా. సో చైనా కూడా ఈ మార్కెట్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ క్వాడ్ యొక్క లక్ష్యం నిజంగా టు కౌంటర్ చైనా అయితే, సో క్వాడ్ నీడ్ టు కౌంటర్ చైనా ఇన్ ఆల్ ఇట్స్ మీన్స్. అన్ని విధాలుగా చైనాని కౌంటర్ చేయడం అవసరం. అర్థమైందా? ఈవెన్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా ఎదగకుండా ఉండాలి అంటే
సో కౌంటర్ పార్ట్ అయినటువంటి చైనాకి రీజనల్ కౌంటర్ పార్ట్ అయినటువంటి ఇండియాకి క్వాడ్ సహాయ సహకారాలు అందిస్తే ఇండియాని మనం ఒక బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దితే సో అది ఇండియా పొటెన్షియల్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు క్వాడ్ నేషన్స్కి కూడా చైనాని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది, కౌంటర్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు క్వాడ్ అంటే ఏంటి, అది ఏ లక్ష్యంతో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, అండ్ దాంతోపాటు ఇండియా ఒక బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడానికి గల పొటెన్షియల్ ఉందా లేదా ఇండియాకి. సో అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా మీకు అర్థమైనా అనుకుంటున్నాను, మీరు తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1 in 7 ఇండియన్ ప్రైమరీ స్కూల్స్ రన్ బై ఎ లోన్ టీచర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, సోషల్ ఇష్యూస్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఏం చెప్తున్నారు, రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సర్వేలో తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, సో ఇండియాలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో ప్రతి 7 ఒక ప్రైమరీ స్కూలు కేవలం ఒక్క టీచర్తో మాత్రమే రన్ అవ్వబడుతుందంట. సో దట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ఫ్యూచర్ ఇండియాకి అందించడం అనేటటువంటిది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్నటువంటి చాలా పెద్ద బాధ్యత. సో ఎడ్యుకేషన్ చాలామంది లీడర్స్ గట్రా వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటటువంటిది మనం అందించగలమో, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ మనం ప్రొడ్యూస్ చేయగలము, రేపు పొద్దున్న కంట్రీ యొక్క ఎకానమీకి కూడా వీళ్ళు చాలా చాలా ఉపయోగపడతారు. బట్ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ పెట్టేటటువంటి ఖర్చు ఎంత, అండ్ దాంతోపాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హెల్త్ మీద కూడా గవర్నమెంట్ పెట్టేటటువంటి ఖర్చు ఎంత అని చెప్పి గవర్నమెంట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రైట్. సో ఈ కాంటెక్స్ట్లో మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఈ పర్టికులర్ స్టడీలో ఏం చెప్పారు, ఏ విషయాలు అనేవి తెలియపరిచారనేవి తెలుసుకుందాం. ఓకేనా? అటెన్షన్ పే చేసి వినండి. సో చూడండి, న్యూస్లోకి ఏమొచ్చింది, రీసెంట్గా గ్లూమ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనే పేరుతో ఒక రిపోర్ట్ అనేటటువంటి రిలీజ్ అయింది. సో ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రైమరీ స్కూల్స్ అండ్ ఎంపీ యూపీ స్కూల్స్ అంటారు కదా, ఆ స్కూల్స్లో పిల్లల పరిస్థితి ఏంటి అండ్ దాంతోపాటు టీచర్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా జార్ఖండ్ మీద ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్ రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఉదయ్సే, 1/3 ఆఫ్ ప్రైమరీ లెవెల్ స్కూల్స్ ఇన్ జార్ఖండ్ ఆర్ రన్ బై ఎ సింగిల్ టీచర్ స్కూల్స్. సో 1/3 ఆఫ్ ప్రైమరీ లెవెల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో ఒకే ఒక టీచర్ మాత్రమే ఉంటున్నారంట. సిమిలర్లీ ద ప్రపోర్షన్ ఆఫ్ ఎ సింగిల్ టీచర్ స్కూల్స్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ హై యాజ్ 14.7%. అంటే టోటల్ స్కూల్స్లో ఇప్పుడు 100 స్కూల్స్ ఉంటే అందులో 15 స్కూల్స్ కేవలం ఒక టీచర్తో మాత్రమే రన్ అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ స్టేట్స్ దట్ ఎవ్రీ స్కూల్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 2 టీచర్స్. సో ప్రతి స్కూల్లో కూడా అట్లీస్ట్ 2 టీచర్స్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి. 2009లో తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇట్ గ్యారంటీస్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ బిట్వీన్ 9 to 14 years. రైట్, ఇజంట్ ఇట్? సో అందరికీ ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. అవునా? మరి ఈ చట్టం ఏం చెప్తుంది, ప్రతి స్కూల్లో అట్లీస్ట్ కనీసం 2 టీచర్స్ ఉండాలని చెప్తుంది. కానీ ఇండియాలో మొత్తం స్కూల్స్లో అరౌండ్ 15% ఆఫ్ స్కూల్స్లో కేవలం ఒక టీచర్ మాత్రమే ఉన్నారంట. దట్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్, వేరు రాష్ట్రాలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 34% ఆఫ్ సింగిల్ టీచర్ స్కూల్స్ అనేటటువంటి ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 100 స్కూల్లో 34 స్కూళ్ళు ఏకంగా ఒకే టీచర్తో ఇదవుతున్నాయంట, నడిపింపబడుతున్నాయంట. వెరస్ 30% ఆఫ్ స్కూల్స్ ఇన్ తెలంగాణ రన్ బై సింగిల్ టీచర్. తెలంగాణలో 30% స్కూల్స్లో ఒకే టీచర్ ఉన్నారంట. కర్ణాటక హ్యాస్ నియర్లీ 29% ఆఫ్ స్కూల్స్ అడ్మినిస్ట్రేట్ బై ఎ సింగిల్ టీచర్. జార్ఖండ్ ద ప్రపోర్షన్ స్టాండ్స్ అట్ 25%. జార్ఖండ్లో ఈ ప్రపోర్షన్ 25% ఉందన్నమాట. ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ ఆన్ యావరేజ్ ఆర్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సింగిల్ టీచర్ స్కూల్స్లో యావరేజ్గా ఎంతమంది చిల్డ్రన్ ఉంటున్నారంటే 39 మంది ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్లో 70 మంది, జార్ఖండ్లో 46 మంది, బీహార్లో 96 మంది. చూడండి, 96 మంది పిల్లలకి ఒక టీచరే ఉండడం అనేటటువంటిది ఎంత ఘోరమైనటువంటి విషయము. రైట్, దిస్ ఇస్ అన్ యావరేజ్ నెంబర్. అండ్ దాంతోపాటు 70 మంది పిల్లలకు ఒక టీచరే ఉండడం అనేటటువంటిది కూడా ఇబ్బందికరమైనటువంటి విషయం. అట్లీస్ట్ 2 టీచర్స్ ఉండాలి కదా అన్ని అఫైర్స్ అన్నింటినీ మేనేజ్ చేయాలంటే. బట్ కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ సెవరల్ ఫ్యాక్టర్స్ లైక్ లో పాపులేషన్ డెన్సిటీ. సో ఆ స్కూల్ ఉన్నటువంటి ప్రాంతంలో పాపులేషన్ జనాభా సాంద్రత తక్కువగా ఉండడం, ట్రైబల్ రీజియన్స్ అలాంటి ప్రాంతాల్లో ఉండడం, స్కాటర్డ్ సెటిల్మెంట్ ప్యాటర్న్స్ అండ్ లో ఫెర్టిలిటీ రేట్స్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో అందుకోసమని చెప్పి అక్కడ ఈ పర్టికులర్ సింగిల్ టీచర్ స్కూల్స్ అసోసియేటెడ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హిమాచల్ ప్రదేశ్లో ద ప్రపోర్షన్ ఆఫ్ సచ్ స్కూల్స్ ఇస్ 27%, బట్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దో స్కూల్స్ ఇస్ లెస్ దాన్ 20%. సో హిమాచల్ ప్రదేశ్లో మనం చూస్తే 100 స్కూల్లో
27 స్కూల్స్ అనేటటువంటి ఒకే టీచర్ మీద ఆపరేట్ అవుతున్నాయి. బట్ 27 స్కూల్స్లో మనకి యావరేజ్గా స్టూడెంట్స్ యొక్క సంఖ్య మనం తీస్తే 20 మంది. 20 మందికి ఒక టీచర్, ఇట్ ఈస్ ప్రెటీ యాక్సెప్టబుల్ ఇజంట్ ఇట్? ఎందుకంటే జనాభా సందర్భం తక్కువగా ఉండడం వల్ల దట్ ఈస్ యాక్సెప్టబుల్, అది మనకు చెప్తున్నారు. కేరళ ఈజ్ ద బెస్ట్ పెర్ఫార్మర్ విత్ ఓన్లీ 4% ఆఫ్ సింగిల్ టీచర్ స్కూల్స్. కేరళ ప్రతి దానిలో, ప్రతి ఇండెక్స్లో కూడా కేరళ బెస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తాను ద ట్రూ కేరళ స్టోరీ ఇదే అని చెప్పి, రైట్? కేరళ పెర్ఫార్మింగ్ ఇన్ హెల్త్ సెక్టార్, కేరళ అనేటటువంటిది ఎడ్యుకేషన్ సెక్టార్లో బాగా పెర్ఫామ్ చేస్తుంది. కేరళ అనేటటువంటిది దిస్ పర్టికులర్ ఎలైడ్ సెక్టార్స్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అవునా కదా? కేరళలో ఓన్లీ 4% మాత్రమే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ది స్కూల్స్ హ్యావ్ ఓన్లీ 1% ఆఫ్ చిల్డ్రన్. అండ్ ఈ స్కూల్స్లో ఓన్లీ 1% ఆఫ్ చిల్డ్రన్ మాత్రమే ఉన్నారు. తక్కువ మంది పిల్లలు ఉండడం వల్లే సో అక్కడ ఒకే టీచర్ మాత్రమే ఉంటున్నారు. సో అది మనం గమనించాలి. కేరళ ఎంత బాగా ప్రతి ఇండెక్స్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఎలా పెర్ఫామ్ చేస్తుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ వాట్ ఆర్ సమ్ అసోసియేటెడ్ కన్సర్న్స్? మరి ఇష్యూస్ ఏంటి? ఓన్లీ 9 out of 21 మేజర్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ అన్ యావరేజ్ ప్యూపుల్ టీచర్ రేషియో బిలో 30 ఇన్ సింగిల్ టీచర్ స్కూల్స్. సింగిల్ టీచర్ స్కూల్స్లో సో ప్యూపుల్ టీచర్స్ రేషియో అనేటటువంటిది బిలో 30 తక్కువ స్కూల్స్లోనే ఉండడం అనేది జరిగింది. అంటే 30 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండడం చాలా తక్కువ ఉంది. మిగిలిన చాలా రాష్ట్రాల్లో సో 50 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండడం, 100 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండడం ఇలా కొనసాగుతుంది. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. మెనీ స్టేట్ గవర్నమెంట్స్ ట్రై టు సేవ్ మనీ బై అండర్ స్టాఫింగ్ స్కూల్స్ ఇన్ అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్. అండర్ ప్రివిలేజ్ ఏరియాస్లో సో టీచర్స్ని అపాయింట్ చేయకపోవడం ద్వారా కొంత మనీని సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ ఆలోచిస్తున్నాయి. దెర్ ఇస్ అ హై వేకెన్సీ ఫర్ టీచర్స్. టీచర్స్లో హై వేకెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ హ్యావ్ బిన్ నో టీచర్ అపాయింట్మెంట్స్ సిన్స్ 2016 ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లో 2016 తర్వాత అంటే సుమారు 7 ఏళ్ళుగా ఒక్క టీచర్ కూడా అపాయింట్ అవ్వకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం. టీచర్స్ రెసిస్ట్ రిమోట్ పోస్టింగ్స్. అండ్ టీచర్స్ కూడా రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ పోస్టింగ్స్ కోసం లేకపోతే అక్కడికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రిమోట్ ఏరియాస్. రిమోట్ ఏరియాస్లో సరైనటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. బట్ అది నిజంగా అందుతుందా అంటే అందట్లేదు. దెర్ ఇస్ టోటల్ ఫెయిల్యూర్ ఫ్రమ్ బోత్ ద గవర్నమెంట్ అండ్ టీచర్స్ కమ్యూనిటీ అని కూడా మనం చెప్పొచ్చు. మినీ స్కూల్స్ ఆర్ స్కూల్స్ విత్ ఫ్యూ స్టూడెంట్స్. సో మినీ స్కూల్స్ అంటే ఏంటి? కొంతమంది స్టూడెంట్స్తో మాత్రమే రన్ అయ్యేటటువంటి స్కూల్స్. దే వర్ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ద ఆర్టీఈ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చేయకముందు ప్రభుత్వం, పార్లమెంట్ ఈ పర్టికులర్ స్కూల్స్ అనేటువంటి ఉండేవి టు స్ప్రెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్పేస్లీ పాపులేట్ ఏరియాస్. అంటే హిల్లీ ఏరియాస్ కానీ ట్రైబల్ ఏరియాస్లో స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మినీ స్కూల్స్ అనేవి ఒకప్పుడు ఏర్పాటు చేశారు. దీస్ వర్ మెజ్డ్ విత్ బిగ్గర్ స్కూల్స్ ఇన్ మెనీ స్టేట్స్ ఆఫ్టర్ ఆర్టీఈ యాక్ట్. ఆర్టీఈ యాక్ట్ తర్వాత బిగ్గర్ స్కూల్స్తో వీటిని కలిపేయడం అనేది జరిగింది. హౌవెవర్ మినీ స్కూల్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు సింగిల్ టీచర్ స్కూల్స్. మినీ స్కూల్స్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఒకటి కాదు. సింగిల్ టీచర్ స్కూల్స్ ఆర్ యాక్చువల్లీ బిగ్గర్ స్కూల్స్ బట్ దే రన్ బై ఓన్లీ వన్ టీచర్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ పర్టికులర్ ఆర్టికల్ కంప్లీట్గా ఎంత పాయింట్ ఆఫ్ కన్సర్న్. రేపొద్దున స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అనేటటువంటి వాళ్ళు దేశానికి అవసరం. బట్ వాళ్ళని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా ఇంకా ఎందుకు వెనకబడుతుంది హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ అంటే బికాస్ ఆఫ్ ద స్కేర్స్ ఇన్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్. అండ్ దాంతోపాటు టీచింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా చిత్తశుద్ధి అనేటటువంటిది లేకపోవడం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యునైటెడ్ స్టేట్స్ టు హైక్ టెక్నాలజీ కోఆపరేషన్ co-production of jet engines on the table. Very important article with respect to GS paper 2 international relations కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏం లేదమ్మా, టైటిల్లో చెప్తున్నారు కదా, సింపుల్. ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిపి డిఫరెంట్ జెట్ ఇంజన్స్ని అండ్ దాంతోపాటు ఆర్టిలరీని అంటే ఆయుధాలని కలిపి ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో టెక్నాలజీ విషయంలో రెండు కంట్రీస్ కలిసి ముందుకు అడుగులు వేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టైస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ మూవ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటారా? మరి ఈ ఆర్టికల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో న్యూస్లోకి ఏమొచ్చింది? ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బోత్ దీస్ నేషన్స్ డిస్కస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ co-producing జెట్ ఇంజిన్స్ అండ్ లాంగ్ రేంజ్ ఆర్టిలరీ అండ్ ఇన్ఫాంట్రీ వెహికల్స్. సో ఇన్ఫాంట్రీ వెహికల్స్ కానీ లాంగ్ రేంజ్ ఆర్టిలరీ కానీ అండ్ జెట్ ఇంజిన్స్ కానీ కలిపి ప్రొడ్యూస్ చేద్దాం. టెక్నాలజీ కోఆపరేషన్ ఈజ్ వెరీ నెసరీ అని చెప్పి రెండు కంట్రీస్ డిస్కస్ చేస్తున్నాయి. అండ్ అండర్ ద ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ దట్ ఈస్ ఐసెట్, India and the US are discussing possibilities of co-producing jet engines, long range artillery and infantry. వీటన్నింటినీ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ హెడ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాస్ విజిట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు. సో దాని ముందు ఇండస్ ఎక్స్ ఇనిషియేటివ్ విల్ బి లాంచ్డ్ విత్ అన్ ఎయిమ్ టు ప్రమోట్ పార్ట్నర్షిప్స్
బిట్వీన్ ద టూ కంట్రీస్ డిఫెన్స్ ఇన్నోవేటివ్ ఎకో సిస్టమ్స్. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్తో ముందుకు వద్దామని చెప్పి అనుకుంటున్నారు. మీకు క్వశ్చన్ ఇలాగే వస్తుంది, ఇండసెక్స్ ఇనిషియేటివ్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఆర్ టెక్నాలజీ కోఆపరేషన్ ఇనిషియేటివ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్? వన్ ఈజ్ ఇండియా అండ్ సెకండ్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పేరులోనే ఉంది ఇండియా, యుఎస్, ఎక్స్. ఓకేనా, క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకు దీన్ని తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారు? రెండు కంట్రీస్ యొక్క డిఫెన్స్ ఇన్నోవేటివ్ ఎకో సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడానికి, వాటిని ప్రమోట్ చేయడానికి. Significant focus has been given to the means to improve defense industrial cooperation, which include technology partnership, long-term research and development, improving supply chain security. వీటన్నింటి మీద ఫోకస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పార్ట్నర్షిప్ విషయంలో అండ్ దాంతోపాటు R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో. సో మామూలుగా ఇండియా చాలా వరకు తనకు కావాల్సినటువంటి డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేటటువంటి సిగ్నిఫికెంట్గా గత 10 సంవత్సరాలు విపరీతంగా పెరిగినాయి బికాజ్ ఆఫ్ మోర్ అగ్రెసివ్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. వేరియస్ ప్రపోజల్స్ దట్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్ ఆల్సో ఇంక్లూడ్ డిస్కషన్స్ టు జాయింట్లీ మ్యానుఫ్యాక్చర్ జెట్ ఇంజిన్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్ ఇండిజినస్ జెట్స్ ఫర్ విచ్ జనరల్ ఎలక్ట్రిక్ ఈజ్ కంపీటింగ్ విత్ సాఫ్రాన్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ రోల్స్ రాయిస్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. సో వేరియస్ ప్రపోజల్స్తో కూడా ముందుకు రావడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఇండియాకి కావాల్సినటువంటి జెట్ ఇంజిన్స్ తయారు చేసే విధంగా రెండు కంట్రీస్ ముందుకు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా మనం ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి, సపోజ్ యూకే నుంచి కానీ ఫ్రాన్స్ నుంచి కానీ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇండియా యొక్క డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా రిలయబిలిటీ అనేటటువంటి పెరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అహెడ్ ఆఫ్ ద విజిట్ సచ్ డిస్కషన్స్ వర్ హెల్డ్ ఎట్ ద 17th మీటింగ్ ఆఫ్ ఇండియా యుఎస్ డిఫెన్స్ పాలసీ గ్రూప్. సో ఇండియా యుఎస్ 17th డిఫెన్స్ పాలసీ గ్రూప్ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో ఈ పర్టికులర్ డిస్కషన్స్ అనేటటువంటి జరిగినాయి. This particular DPG, that is Defense Policy Group, is the apex official level mechanism between the Ministry of Defense India and the US Department of Defense. The DPG reviews and guides all aspects of bilateral defense cooperation. DPG ఏదైతే ఉంటుందో సో అది అన్నింటికి మార్గనిర్దేశకాలు అనేటువంటి జారీ చేస్తుంది. సో ఈ రెండు కంట్రీస్ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా ఉండాలి, రేపు పొద్దున్న ఏ విధమైనటువంటి విషయాలు తయారు చేయాలి, ఏ విధమైన ఆర్టిలరీ తయారు చేయాలి, ఏ విధమైనటువంటి ఇంజిన్స్ తయారు చేయాలి, వీటన్నిటి గురించి వీళ్ళు డెలిబరేట్ చేస్తారన్నమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మీకు చాలా చక్కగా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓకేనా, సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి నన్ను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. G7 వాంట్స్ టు డీరిస్క్ నాట్ డీకపుల్ ఫ్రమ్ చైనా, బైడెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట G7 యొక్క బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి. G7 యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ ఆర్టికల్, మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఎప్పటిలాగే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం, తర్వాత ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. వినాలమ్మా. సో G7 గ్రూప్ ఆఫ్ 7 అనే దానికి G7 అనేటటువంటిది ఒక షార్ట్ నేమ్ అండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ఫార్మల్ గ్రూప్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫార్మల్ గ్రూప్. అంటే ఒక చార్టర్ కానీ లేకపోతే ఒక పర్టిక్యులర్ కన్వెన్షన్ ద్వారా కానీ ఇది బిల్డ్ అవ్వలేదు. ఇన్ఫార్మల్గా మామూలుగా వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళు గ్రూపింగ్గా ఏర్పడడం అనేటటువంటి జరిగింది. ఎంతమంది, ఎన్ని దేశాలు? 7 కంట్రీస్. ఏ కంట్రీస్ అవి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి, దాని నెత్తి మీదే ఉండేటటువంటి కెనడా ఒకటి, అండ్ మనకి యూరోప్లో చూడండి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇవి యూరోప్లో, అండ్ యునైటెడ్ కింగ్డమ్ కూడా యూరోప్లో ఉంటుంది, అండ్ ఏషియన్ నుంచి ఒకటి జపాన్ అనేటటువంటిది. ఈ 7 నేషన్స్ కలిపి G7 అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఈ 7 నేషన్స్ యొక్క హెడ్స్ ఎవరైతే ఉంటారో దే హోల్డ్ ఏ యాన్యువల్ సమిట్. ప్రతి సంవత్సరం ఒక శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు కండక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దీనిలో యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేస్తారు. అదర్ ఇన్వైటీస్, ఇప్పుడు ఇండియాకి ఇన్వైట్ చేశారా, ఇండియా లాంటి ఇన్వైటీస్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 7 మెంబర్ నేషన్స్ టుగెదర్ దే రిప్రజెంట్ 40% ఆఫ్ ద జీడిపి. గ్లోబల్ జీడిపిలో 40% సో వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారంట. అండ్ వరల్డ్ పాపులేషన్లో 10% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. చూడండి ఎంత తక్కువ పాపులేషన్, ఎంత ఎక్కువ జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దీస్ ఆర్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అన్లైక్ అదర్ బాడీస్ సచ్ యాజ్ నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లా కాకుండా G7 హ్యాస్ నో లీగల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక చార్టర్ కానీ ఏమీ లేదు, పర్మనెంట్ సెక్రటేరియట్ కానీ లేకపోతే అఫీషియల్ మెంబర్స్ అనే విధంగా కానీ లేదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇన్ఫార్మల్ గ్రూప్. ఇన్ఫార్మల్గా ఇది ఒక గ్రూపింగ్ మాత్రమే. అర్థమైందా G7 ఏదైతే ఉందో అది. నెక్స్ట్ చూడండి, మరి వాట్ ఈస్ ద జెనెసిస్, మరి G7 అనేటటువంటిది ఎలా స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆరిజిన్స్ ఆఫ్ G7,
G7 draws its roots from a meeting between the current G7 members, excluding Canada, that took place in 1975. 1975లో కెనడా తప్పించి మిగిలిన 6 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ 6 కంట్రీస్ మధ్య ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా మనందరం G7గా ఏర్పడదాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎట్ ద టైమ్ ద గ్లోబల్ ఎకానమీ వాజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రెసిషన్ డ్యూ టు ద ఒపెక్ ఆయిల్ ఎంబార్గో, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దానిలో భాగంగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఆయిల్ అనేటటువంటిది మేము ఎగుమతి చేయమని చెప్పి బ్యాన్ విధించడం అనేటటువంటి జరిగింది. దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో దీస్ డెవలప్డ్ నేషన్స్ అన్ని కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. మీటింగ్లో భాగంగానే G7గా ఏర్పడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో యాజ్ ద ఎనర్జీ క్రైసిస్ వాజ్ ఎస్కలేటింగ్, దిస్ ఆయిల్ అనేటటువంటిది ఎగుమతి అవ్వకపోవడం వల్ల ఎనర్జీ క్రైసిస్, ఈ సంక్షోభం ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేటటువంటిది జరిగిందో, యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జార్జ్ స్కల్చ్ డిసైడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ ద లార్జ్ ప్లేయర్స్ ఆన్ ద వరల్డ్ స్టేజ్ to coordinate with each other on macroeconomic initiatives. These macroeconomic initiatives like inflation కానీ, లేకపోతే ద్రవ్యోల్బణం అంటాం కదా, ద ఫినామినన్ ఆఫ్ రైజ్ ఆఫ్ ప్రైసెస్, లేకపోతే ఆయిల్ క్రైసిస్ కానీ, స్టాక్ మార్కెట్ క్రైసిస్ కానీ, ఇలాంటి మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు అందరూ కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది, అది అంతా చక్కగా ఉంటుంది, అప్పుడు ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగుతుందని చెప్పి ఆయన ఒక సజెషన్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. G7గా ఏర్పడిందని చెప్పి ఈ పర్టికులర్ మీటింగ్లో చెప్పారనమాట. ఆయన సజెషన్ మేరకు G7 ఏర్పడింది. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. సో ఆఫ్టర్ దిస్ ఫస్ట్ సమిట్ 1975లో జరిగినటువంటి ఫస్ట్ సమిట్ తర్వాత ద కంట్రీస్ అగ్రీడ్ టు మీట్ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం కంట్రీస్ కలుసుకుందామని చెప్పి అనుకున్నాయి. అండ్ ఒక సంవత్సరం తర్వాత అంటే 1976లో కెనడా వాజ్ ఇన్వైట్ ఇన్ టు ద గ్రూప్. కెనడాని కూడా ఇన్వైట్ చేయడం అనేటటువంటి జరిగింది, విచ్ మార్క్ ద అఫీషియల్ ఫార్మేషన్ ఆఫ్ ద G7. అఫీషియల్గా G7 ఫామ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. The President of the European Commission was asked to join the meeting since 1977. సో యూరోపియన్ కమిషన్, యూరోపియన్ యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తిని అప్పటి ప్రెసిడెంట్ 1977లో మీరు కూడా G7 మీటింగ్స్లో జాయిన్ అవ్వండి అని చెప్పి అడగడం అనేటటువంటిది జరిగిందనమాట. సో అడిగినప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా జాయిన్ అయింది. అండ్ ఫాలోయింగ్ ద కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఇన్ 1991, 1991లో కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది కదా. కొలాప్స్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ థా ఇన్ రిలేషన్స్ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్, రష్యా వాజ్ ఆల్సో ఇన్వైటెడ్ టు జాయిన్ ద గ్రూప్ ఇన్ 1998. సో ఈస్ట్కి వెస్ట్కి మధ్య ఏం జరగడం అనేటటువంటి జరిగింది, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది రావడం అనేటటువంటి జరిగింది. ఒకరి మీద ఒకరు మిస్ట్రస్ట్ పెంచుకుంటున్నారు. ఈ మిస్ట్రస్ట్ని తగ్గించడానికి రష్యాని కూడా 1998లో దేనిలోకి ఆహ్వానించడం అనేటటువంటి జరిగింది, G7లోకి ఆహ్వానించారు. సో రష్యా అనేది చేరిన తర్వాత G7 కాస్త G8 అయింది. కానీ 2014లో రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియా ఏదైతే ఉంటుందో, క్రిమియన్ పెనిన్సులా, మనకి బ్లాక్ సీలో క్రిమియన్ పెనిన్సులా ఉంటుంది, ఉక్రెయిన్ కింద ఇలా వేలాడుతూ ఉంటుంది. ఆ క్రిమియన్ పెనిన్సులాని ఎప్పుడైతే రష్యా ఆక్రమించిందో అప్పుడు సో రష్యాని బయటకు పంపించేశారు. G7 నుంచి బయటకు పంపించేయడం అనేటటువంటి జరిగింది. రష్యా వాజ్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ G7 అనమాట, G8 అనమాట. సో ఇప్పుడు G8 కాస్త G7గా మారడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మనం ఎజెండా మాట్లాడదాం. చూడండి, ద G7 సమిట్ ప్రొవైడ్స్ ఎ ఫోరం ఫర్ మెంబర్ కంట్రీస్ టు డిస్కస్ షేర్డ్ వాల్యూస్ అండ్ కన్సర్న్స్. సో అన్ని దేశాల యొక్క వాల్యూస్, అన్ని దేశాల యొక్క కన్సర్న్స్, ఇబ్బందులు ఏంటి, వీటన్నింటిని చర్చించుకోవడానికి ఒక వేదికగా G7 ఉండడం అనేటటువంటి జరిగింది. ఇనిషియల్గా ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ మీద ఇది కాన్సన్ట్రేట్ చేసినప్పటికీ 1980sలో G7 తర్వాత అదర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా చర్చలు జరుపుతుందన్నమాట. ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానం, దేశాల యొక్క భద్రత, సెక్యూరిటీ, వీటి మీద కూడా డెసిషన్స్ అనేటటువంటి తీసుకుంటున్నారనమాట. దిస్ పర్టికులర్ G7 సమిట్స్ ఏవైతే ఉంటాయో దానిలో రీసెంట్ ఇయర్స్లో G7 లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. టు ఫార్ములేట్ కామన్ రెస్పాన్సెస్ టు ఛాలెంజెస్ ఎన్కంపాసింగ్ కౌంటర్ టెర్రరిజం అండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, హ్యూమన్ రైట్స్, క్లైమేట్ చేంజ్, ఇలాంటి విషయాల పట్ల వాళ్ళు సంప్రదింపులు జరిపి టెర్రరిజంని ఎలా ఆపచ్చు, ఉగ్రవాదాన్ని ఎలా కౌంటర్ చేయొచ్చు, అభివృద్ధి ఎలా సాధించవచ్చు, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ అందరికీ ఎలా అందించవచ్చు, హెల్త్ సర్వీసెస్ అందరికీ ఎలా అందించవచ్చు, మానవ హక్కులు ఎలా కాపాడాలి, క్లైమేట్ చేంజ్ని ఎలా కౌంటర్ చేయొచ్చు అనేటటువంటి విషయాల మీద ప్రపంచ దేశాల నేతలు ఎవరైతే ఉన్నారో, అగ్రనేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్చించుకుంటారన్నమాట G7 వేదికగా. ఓకేనా, అర్థమైందా? సో ఇండియా అండ్ ద G7. సో G7కి ఇండియాకి మధ్య రిలేషన్ అనేటటువంటిది చూడండి. సో G7ని చాలా కాలంగా చాలామంది స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. G7 అనేటటువంటిది ఇన్ఎఫెక్టివ్, సరిగ్గా లేదు, అండ్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్ అని చెప్తున్నారు. ఎందుకు? 2 ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్, ప్రెజెంట్గా ఎమర్జింగ్ ఎకానమీస్ ఏంటి? ఇండియా అండ్ చైనా. ఇండియా అండ్ చైనాని G7లో నుంచి పక్కన పెట్టేశారు. సో G7లో వాళ్ళని కూడా మెంబర్స్ చేయాలి అని చెప్పి
చాలామంది అంటున్నారు అనమాట. అందుకే G7 అవుట్డేటెడ్ అని చెప్పి క్రిటిసైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. చాలా థింక్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఇండియాస్ ఇంక్లూజన్ ఇన్ టు ద గ్రూప్, G7లో పర్మనెంట్ మెంబర్గా ఇండియాని కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ కొంతమంది ఏం చెప్తారు అంటే G7లో ఇండియాని ఇంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే ఇండియాస్ మచ్ లోవర్ జీడిపి పెర్ క్యాపిటా, జీడిపి ఎక్కువ కానీ జనాభా కూడా ఎక్కువ కదా, జీడిపి పెర్ క్యాపిటా అనేటటువంటిది మనకి చాలా 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 తక్కువ మిగిలిన కంట్రీస్ కంటే, అందుకోసమని ఇండియాని ఇంక్లూడ్ చేయకూడదు G7 అని కొంతమంది అంటారు. వైల్ నాట్ బి అన్ ఇండియన్ అఫీషియల్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్, అఫీషియల్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ కాకపోయినా ఇండియా అనేటటువంటిది సెవరల్ టైమ్స్ G7 మీటింగ్స్కి, G7 సమిట్స్కి ఇన్వైట్ చేయబడింది. 2021లో కూడా ఇన్వైట్ చేయడం అనేటటువంటిది జరిగింది. నరేంద్ర మోడీ గారు స్పెషల్ గెస్ట్గా కూడా హాజరు అయ్యారు. ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ G7 అండ్ ఇండియాస్ అసోసియేషన్ విత్ G7. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ ఇదే న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు ఏమంటున్నారో చూడండి. G7 వాంట్స్ టు డీరిస్క్ నాట్ డీకపుల్ ఫ్రమ్ చైనా. డీకపుల్ అంటే ఏంటి అంటే సెపరేట్ అని చెప్పి అర్థం. మేము చైనా నుంచి సెపరేట్ అవ్వట్లేదు, బట్ డీరిస్క్ అంటే మా రిస్క్ ఏదైతే ఉంటుందో, చైనా నుంచి మాకు పోజ్ అయ్యేటటువంటి రిస్క్ ఏవైతే ఉంటాయో వాటిని మేము కౌంటర్ చేద్దాం అనుకుంటున్నాం, వాటిని మేము తగ్గించుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు చెప్పారన్నమాట. సో US ప్రెసిడెంట్ హ్యాస్ హెల్డ్ దట్ గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ హ్యావ్ అగ్రీడ్ ఆన్ యునైటెడ్ అప్రోచ్, అందరూ కలిపి ఒక అప్రోచ్ అనేది డిసైడ్ అయ్యారు టువర్డ్స్ చైనా దట్ లుక్స్ ఫర్ డైవర్సిఫైయింగ్ సప్లై చైన్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ వన్ కంట్రీ. సో సప్లై చైన్స్ని డైవర్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా. సో నేను సప్లై చైన్స్ గురించి నేను చాలాసార్లు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇట్ ఈజ్ ఏ చైన్ ఆఫ్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఏ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కార్ తయారవుతుంది, ఇండియాలో తయారవుతున్నటువంటి కార్కి ఇంజిన్ అనేటటువంటిది చైనా నుంచి వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ఇంజిన్ ఏదైతే ఉందో ఆ ఇంజిన్స్లో వాడేటటువంటి మెటీరియల్ కానీ ఇదంతా జపాన్ నుంచి వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దిస్ టోటల్ సప్లై చైన్ ఏదైతే ఉంటుందో, కార్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకు మొత్తం సప్లై చైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం దాని మొత్తం ఈ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మనం సప్లై చైన్ అనే పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ అనేటటువంటిది ఆ పర్టికులర్ మెటీరియల్ ఇంజిన్ తయారు చేయడానికి సంబంధించిన మెటీరియల్ని చైనా ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉందనుకోండి. చైనా ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదా? చేయలేదు. చైనా ఇంజిన్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది అనుకోండి, ఇండియా కార్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేయగలదా? చేయలేదు. రైట్. సో ఒక కంట్రీ మీద వీటి కోసం డిపెండ్ అవ్వడం అనేది చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కంట్రీస్ చైనా మీద డిపెండ్ అవుతున్నాయి. సో సప్లై చైన్ డిపెండెన్స్ పెరగడం అనేది జరిగింది, ఎందుకంటే ఏ అవుట్పుట్ అనేటటువంటిది తీసుకొద్దామన్నా చైనా నుంచి రా మెటీరియల్స్ తప్పకుండా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ చైనా అనేటువంటి సడన్గా రా మెటీరియల్స్ ఆపేసింది అనుకోండి, ఈ కంట్రీస్ ఒక ఎకానమీస్ మీద ఆర్థిక వ్యవస్థల మీద చాలా ఇబ్బంది అనేటటువంటిది పడే అవకాశం ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఒక కంట్రీ మీద ఓవర్ డిపెండెంట్ అవ్వకుండా రిస్క్ని మేము కౌంటర్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పి సో G7 ప్రతినిధిగా బైడెన్ గారు చెప్పడం అనేది జరిగింది. ఈ ఫర్దర్ సెట్ దట్ వీఆర్ నాట్ లుకింగ్ టు డీకపుల్ ఫ్రమ్ చైనా. చైనా నుంచి సెపరేట్ అయిపోదాం అనుకోవట్లేదు, చైనాని శత్రువుగా చూద్దామని చెప్పి మాకేం లేదు. బట్ ఇన్స్టెడ్ వీఆర్ లుకింగ్ టు డీరిస్క్ అండ్ డైవర్సిఫై రిలేషన్షిప్ విత్ చైనా. సో మేము సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైవర్సిఫై చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఒక్క చైనా నుంచి మాత్రమే ఇంపోర్ట్ చేసుకోకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా ఒక కంట్రీ మీద ఓవర్ డిపెండెన్స్ అనేది తగ్గుతుంది, తద్వారా మాకు రిస్క్ అనేది తగ్గుతుంది అనే విధంగా చెప్పారన్నమాట. G7 leaders have highlighted a shared approach to de-risk, not decouple economic engagement with China. This prompted China's embassy in Japan to urge the G7 to stop creating confrontation and division. సో మొత్తానికి దీన్ని చైనీస్ ఎంబసీ ఎలా చెప్పడం అనేది జరిగింది. సో G7 కంట్రీస్ ఏవైతే ఉంటాయో, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చైనాని కన్ఫరెంట్ చేయాలి, అడ్డుకోవాలి, లేకపోతే వరల్డ్ ఎకానమీస్లో డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, అంటే రెండు గ్రూప్స్ కింద ఏర్పాటయ్యే ప్రయత్నం చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా మీరు చేస్తూ ఉంటే వాటిని అర్జెంటుగా ఆపండి అని చెప్పి చైనా యొక్క డిప్లొమాటిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందరికీ ఈ ఆర్టికల్ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకునండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎయిమ్ టు లిఫ్ట్ ఆఫ్స్పా ఫ్రమ్ అస్సాం బై 2023 అండ్ చీఫ్ మినిస్టర్. అస్సాం చీఫ్ మినిస్టర్ అయినటువంటి హిమాంత బిశ్వా శర్మ గారు ఏం చెప్పారు అంటే 2023 సంవత్సరం చివరి నాటికల్లా అస్సాం స్టేట్స్ నుంచి ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగిస్తాము, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేస్తాము అనే విధంగా చెప్పడం అనేది జరిగింది.
దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఆఫ్స్పా అనేటటువంటిది డీటెయిల్డ్గా అర్థం కావాలి. ఇప్పుడు ఏంటి లిఫ్ట్ చేస్తామన్నారు, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని అంటున్నారు కదా, దీని అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఏం లేదన్న, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అన్ యాక్ట్ మేడ్ బై ద పార్లమెంట్. భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం. ఈ చట్టం ఏం చేస్తుందంట, ఇట్ గివ్స్ స్పెషల్ పవర్స్ టు ఆర్మ్ ఫోర్సెస్. ఆర్మ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ ఇవ్వడానికి చేసినటువంటి చట్టమే, చేసినటువంటి పార్లమెంట్ చేసినటువంటి చట్టమే ఆఫ్స్పా కింద మనం చెప్తామన్నమాట. సో ఆఫ్స్పా గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఆఫ్స్పా గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకునండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి అన్న, ఆఫ్స్పా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, దీని గురించి మనం తెలుసుకునే ముందు మనం వై వీఆర్ రీడింగ్ అబౌట్ ఆఫ్స్పా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాంటెక్స్ట్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్, నార్త్ ఈస్ట్ ఈజ్ హోమ్ ఫర్ ఎ లాట్ మెనీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అండి. చాలా ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక ప్లాట్ఫామ్ అండ్ దానికి ఒక ల్యాండ్ అని చెప్పి మనం నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఈశాన్య భారతదేశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దే ఆర్ ససెప్టబుల్, దే ఆర్ వల్నరబుల్ ఫర్ ఇన్సర్జెన్సీ. అమ్మ, ఇన్సర్జెన్సీ అంటే ఆర్మ్డ్ రెబలియన్ లేదా తిరుగుబాటు అని సింపుల్ గా మనం అనడం అనేది జరుగుతుంది. సో ఎందుకు నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెన్సీ అనేది ఉండడం అనేది జరిగింది అంటే మనం కొలోనియల్ పీరియడ్ లోకి వెళ్ళాలి. సో కొలోనియల్ పీరియడ్ ఈస్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఇండియా వాజ్ మేడ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. సో in their administration, under their rule, under their government, they came up with many forest laws అండి. చాలా అటవీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అటవీ చట్టాలను వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో దే డిప్రైవ్డ్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవిని తల్లిలా భావిస్తారు. ఆ అడవి తల్లి యొక్క సంపద అంతా తమది అన్నట్టు వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. బట్ కానీ వాళ్ళ నివాసం ఉండేటటువంటి అడవుల మీద అండ్ దాంతోపాటు వాళ్ళు ఉండేటటువంటి ప్లేసెస్ మీద వాళ్ళ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాలరాయడం అనేది జరిగింది, వాటిని దూరం చేయడం అనేది జరిగింది. దీస్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ లాస్. అండ్ దిస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దిస్ స్టార్టెడ్ రెబలింగ్ అపాన్ ద కొలోనియల్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా చాలా ట్రైబల్ రెబలియన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. అయితే భారతదేశానికి మొత్తానికి స్వాతంత్రం వచ్చేసింది 1947లో. 1947లో ఇండియా అనేటటువంటి ఒక మోడర్న్ నేషన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఫామ్ అయిన తర్వాత ఇండియాని ఇప్పుడు గవర్న్ చేసేది ఎవరు అంటే ఇండియన్ యూనియన్ అని చెప్పి తెలిసింది. ఎవరికి? ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్. ఈ ట్రైబల్ పీపుల్, అప్పుడు ట్రైబల్ పీపుల్ కి సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేది ఉండేది కాదు. ఏముండేది కాదు నాన్న? సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేది ఉండేది కాదు. అండ్ దాంతో పాటు దిస్ నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావన, నేషనలిజం అంటే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, ఇది నా దేశం, వీళ్ళు నా ప్రజలు అనేటటువంటి భావన. బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారు, మెయిన్లాండ్ లో అంటే మనకి బెంగాల్, మద్రాస్ ప్రావిన్సెస్, ఇది బాంబే ప్రావిన్స్, ఇలాంటి మెయిన్లాండ్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతంగా రేజ్ అవుతున్నటువంటి నేషనలిజం, మేమంతా భారతీయులు అనేటటువంటి భావన్ని నార్త్ ఈస్ట్ కి వెళ్లకుండా అడ్డుకోవడం అనేది జరిగింది. సో ది నార్త్ ఈస్ట్ పీపుల్ ఇప్పుడు దే ఫీల్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, కానీ ఒకప్పుడు మేము భారత భూమిలో పార్ట్ కాదే, మాది పలానా. ఇప్పుడు నాగాస్ మాది ఒక ఎథ్నిక్ గ్రూప్. మేము ఏన్షియంట్ టైమ్స్ నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ప్రీ కొలోనియల్ ఎరాలో మేము ఎలా అయితే పరిపాలించబడ్డామో మేము అలాగే పరిపాలించబడతాం. మాకంటూ అటానమీ అనేది కావాలి, స్వయం ప్రతిపత్తి అనేది కావాలి. ఎవరు? ఇండియన్ యూనియన్. ఇప్పటి వరకు దీస్ ఏలియన్ పవర్స్, దట్ ఈస్ బ్రిటిషర్స్, దే రూల్డ్ ఓవర్ అస్. ఇప్పుడు ఇండియన్ యూనియన్ అని చెప్పి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారంట. అది ఎక్కడ కుదురుతుంది? మేము చాలా పోరాడి స్వాతంత్రం ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ వాళ్ళని మా ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టింది, మా ప్లాంటేషన్స్ నుంచి తరిమేసింది, వేరే ఇంకొక ఫోర్స్ తో మేము గవర్న్ చేయబడ్డానికా, మేము అడ్మినిస్టర్ చేయబడ్డానికా? అది ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు అంటే ఇన్సర్జెన్సీ అనేది స్టార్ట్ చేశారు. సో ఇండియన్ యూనియన్, భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా చాలా రెబలియన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరిగింది. సో ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దే పోజ్డ్ డైరెక్ట్ థ్రెట్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా.
భారతదేశ సమగ్రత ఏదైతే ఉంటుందో సమగ్రతకి అండ్ దాంతోపాటు యూనిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ ఐక్యతకి అవి ఒక థ్రెట్ గా మారడం అనేది జరిగింది. దీస్ పీపుల్ వాంటెడ్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా, దీస్ పీపుల్ వాంటెడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ మేక్ దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళకంటూ సెపరేట్ కంట్రీస్ వీళ్ళు అడుగుతున్నారు. సో భారతదేశ సమగ్రతకి యూనిటీకి ఏదైతే ఉంటుందో యూనిటీకి ముప్పు వాటిల్లినప్పుడు ఈ సెపరేటిస్ట్ వేర్పాటువాదం ఏదైతే ఉంటుందో అది రాజ్యం ఏలుతున్నప్పుడు సో గవర్నమెంట్ కి ఈ ఆఫ్స్పా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకురాక తప్పలేదు. అర్థమైందా నాన్న? సో ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దిస్ బిల్ వాజ్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్. బిల్ ప్రెసిడెంట్ రెండు హౌసెస్ పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి దాని మీద అసెంట్ వేస్తేనే కదా చట్టం అవుతుంది. సో ప్రెసిడెంట్ ఎప్పుడు ఆమోదించడం అనేది జరిగింది? సెప్టెంబర్ 11th 1958 ఈ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. రైట్? So what is the aim of this particular act? This act came into force in the context of increasing violence in the northeastern states. చెప్పాను కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఆ సమయంలో పెరిగినటువంటి ఇన్సర్జెన్సీ కానీ లేకపోతే రెబలియన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి దిస్ పర్టిక్యులర్ వాటిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంత కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి సో ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఆఫ్స్పా ఏం చేస్తుంది? ఆఫ్స్పా గివ్స్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే మన ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ గివ్స్ ఆర్మ్ ఫోర్సెస్ ద పవర్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ నాన్న. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక పదం వాడాను, డిస్టర్బ్డ్ ఏరియాస్. ఇంతకీ డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే ఏంటో చూడాలి. సో ముందు పబ్లిక్ ఆర్డర్ అనేటటువంటి పదం విందాం. సో మీ అందరికీ తెలుసు మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ 3 లిస్ట్. నేను చాలా సార్లు చెప్తాను. ఒకటి యూనియన్ లిస్ట్ ఆర్ సెంటర్ లిస్ట్ అంటాం, రెండవది స్టేట్ లిస్ట్ అంటాం, మూడవది కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. యూనియన్ లిస్ట్ ఆర్ సెంటర్ లిస్ట్ లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టాలు ఎవరు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుంటే డిఫెన్స్ కింద చట్టాలు ఎవరు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయొచ్చు. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చేయొచ్చు. స్టేట్ లిస్ట్ లో ఏముంటుంది? లా అండ్ దాంతో పాటు పబ్లిక్ ఆర్డర్ ఉండడం అనేది జరుగుతుంది. లేకపోతే హెల్త్ అనేది కూడా స్టేట్ సబ్జెక్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనకి వాటర్ అనేది కూడా స్టేట్ సబ్జెక్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు మాత్రం చట్టాలు చేయాలి? కేవలం రాష్ట్రాలు మాత్రమే చట్టాలు అనేవి చేయాలి. ఇక్కడ చూసారా పబ్లిక్ ఆర్డర్. మరి పబ్లిక్ ఆర్డర్ ఎవరు ఇది చేయాలండి? పబ్లిక్ ఆర్డర్ని ఎవరు మెయింటైన్ చేయాలి? కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అందుకే పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్ లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్. ఈ కాన్కరెంట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్ అమ్మ. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రాష్ట్రాలది కదా. కానీ కొన్ని ఎక్సెప్షనల్ ఏరియాస్, దట్ ఈస్ వాటిని ఏం పేరు పెట్టాము ఆఫ్స్పా కింద? డిస్టర్బ్డ్ ఏరియాస్ అని చెప్పాం. ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ లో మాత్రం పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి పవర్ ని ఎవరికి ఇచ్చాము? ఆర్మ్ ఫోర్సెస్ కింద ఇచ్చాం. ఆర్మ్ ఫోర్సెస్ ఎవరు అండర్ లో ఉండడం అనేది జరుగుతుంది? యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అండర్ లో ఉండడం అనేది జరుగుతుందా లేదా? సో సెంట్రల్ గవర్నమెంట్ కి డిస్టర్బ్డ్ ఏరియాస్ లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి అధికారాన్ని ఏ చట్టం ప్రకారంగా ఇవ్వడం అనేది జరిగింది? ఆఫ్స్పా ప్రకారం ఇవ్వడం అనేది జరిగిందమ్మా. మరి ఆఫ్స్పా అనేటటువంటిది ఆర్మ్ ఫోర్సెస్ కొన్ని పవర్స్ అనేవి ఇస్తుందని చెప్పామా? ఎలాంటి పవర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నాన్న అనేది మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ పవర్ ఏంటంటే దే హ్యావ్ ద అథారిటీ టు ప్రొహిబిట్ గ్యాదరింగ్ ఆఫ్ 5 or more persons. 5 కంటే ఎక్కువ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చోట గుమిగూడకుండా చూసేటటువంటి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేటటువంటి హక్కు కూడా ఉంది. ఎవరికి ఉంది? ఆర్మ్ ఫోర్సెస్ కి ఉండడం అనేది జరిగింది. They can use force or even open fire after giving due warning if they feel a person is in contravention of the law. ఈ చట్టాన్ని ఒక పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని ఒక వ్యక్తి ఉల్లంఘించాడు అని చెప్పి వాళ్ళు కనిపిస్తే వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఓపెన్ ఫైర్ కూడా చెయ్యొచ్చు. అర్థమైందా? ఫోర్స్ కూడా వాడొచ్చు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇది అవ్వచ్చు.
ఇఫ్ దెర్ ఇస్ ఎ సస్పిషన్, ఒకవేళ ఎవరైనా ఎవరి మీదైనా అనుమానం అనేది ఉందనుకోండి, ఎవరైనా అనుమానితుడుగా వీళ్ళకి కనిపించాడు అనుకోండి, ద ఆర్మీ కెన్ ఆల్సో అరెస్ట్ ద పర్సన్ వితౌట్ వారెంట్ లేకుండా అనుమానితుడిని ఆర్మ్ ఫోర్సెస్ ఏం చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు వారెంట్ లేకుండా సెర్చ్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయొచ్చు ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆర్మ్ ఫోర్సెస్. అర్థమైందా? నెక్స్ట్, ఎనీ పర్సన్ అరెస్టెడ్ ఆర్ టేకెన్ ఇన్ టు కస్టడీ మే బి హ్యాండెడ్ ఓవర్ టు ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. సో పట్టుబడినటువంటి ముద్దా ఎవరైతే ఉన్నారో లోకల్ పోలీస్ స్టేషన్ కి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళాలి, అలాంగ్ విత్ రిపోర్ట్ డీటెయిలింగ్ ద సర్కమ్స్టెన్సెస్. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు, ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకువెళ్ళడం కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పవర్స్ గివెన్ టు ద ఆర్మ్ ఫోర్సెస్ బై ఆఫ్స్పా యాక్ట్ అండి. మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం ఒక పదం వాడాం. ఏం పదం వాడామన్నా, డిస్టర్బ్డ్ ఏరియా అనే పదం వాడాం. ఏమని చెప్పుకున్నాం, ఆఫ్స్పా సింపుల్ గా ఏం చేస్తుంది, సింపుల్ టర్మ్స్, ఇట్ గివ్స్ ద పవర్స్ టు ఆర్మ్ ఫోర్సెస్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పాం కదా. ఈ డిస్టర్బ్డ్ ఏరియా అనేటటువంటి పదం ఏంటి, అసలు డిస్టర్బ్డ్ ఏరియా అని దేన్ని అంటాము అని డిఫైన్ చేయడం అనేది జరిగింది ఇన్ సెక్షన్ 3 ఆఫ్ ఆఫ్స్పా చట్టంలోని సెక్షన్ 3లో డిఫైన్ చేశారండి. An area can be disturbed due to differences or disputes between members of different religious, racial, language or regional groups or castes or communities. సో ఏదైనా ప్రాంతంలో ఇఫ్ దేర్ ఆర్ డిఫరెన్సెస్, వ్యత్యాసాలు ఉన్నాయి అనుకోండి, ఆర్ డిస్ప్యూట్స్ అనేవి, అల్లర్లు అనేవి కూడా చెలరేగుతున్నాయి అనుకోండి, దేన్ని బేస్ చేసుకొని, వాళ్ళ తాలూకా మతాన్ని కానీ, కులాన్ని కానీ, భాషని కానీ, వాళ్ళ తాలూకా కమ్యూనిటీని కానీ, ఎథ్నిసిటీని కానీ, జాతిని కానీ బేస్ చేసుకొని జరిగినప్పుడు ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎవరు ఒక పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని గుర్తించడం అనేది జరుగుతుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది గుర్తించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు గవర్నర్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టేట్, ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక పర్టికులర్ రీజియన్ ని డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం అనేది జరుగుతుందమ్మా. మరి ఏ రాష్ట్రాల్లో దిస్ పర్టికులర్ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉండడం అనేది జరిగింది, ఏ రాష్ట్రాలు ఈ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమలు పరుస్తున్నాయి ప్రెజెంట్ ఎక్కడ అంటే, మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఫస్ట్ ఈజ్ నాగాలాండ్ రాష్ట్రంలో దిస్ పర్టికులర్ యాక్ట్ అనేది ఎఫెక్టివ్ గా ఉండడం అనేది జరిగింది. అస్సాము అండ్ దాంతోపాటు సమ్ రీజియన్స్ ఆఫ్ మణిపూర్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని పార్ట్స్ లో దిస్ పర్టికులర్ ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉండడం అనేది జరిగింది, రైట్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా సిమిలర్ యాక్ట్ అనేది వర్క్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కి మొన్న ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 ఏవైతే ఉన్నాయో అవి అబాలిష్ చేయడం ద్వారా యూనియన్ టెరిటరీస్ చేశారు కదా. ముందు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీరే చేసుకునేది, వాళ్ళ అసెంబ్లీయే పూర్తిగా తీర్మానించేది. పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు లైక్ ఆఫ్స్పా చట్టాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి స్టేట్స్ కి వర్తించేవి కాదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ 1991లో వాళ్ళ స్టేట్ ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దాన్ని ఆమోదించడం అనేది జరిగింది, దాన్ని చట్టం చేసుకోవడం అనేది జరిగింది. ఆ చట్టం ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో అది విధించడం అనేది జరుగుతుందమ్మా. మరి నౌ లెట్ us look at what is the need for ఆఫ్స్పా యొక్క అవసరం ఏంటి, ఇంకా కంటిన్యూ చేద్దామా. ఆఫ్స్పా ఎప్పుడో 1958లో కదా తీసుకొచ్చారు, మరి ఎప్పటికీ దాని రిలవెన్స్ అనేది ఉందా అంటే, ఆర్మ్ ఫోర్సెస్ ఆర్మీ ఏం చెప్తుంది అంటే, ఆఫ్స్పా ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు కంబాట్ ఇన్సర్జెన్సీ. సో ఈ తిరుగుబాట్లు, ఈ రెబలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోరాడాలంటే, వాటిని కౌంటర్ చేయాలి అంటే, కంట్రీ యొక్క బార్డర్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలంటే దిస్ పర్టికులర్ ఆఫ్స్పా అనేది అవసరం అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడంలో ఆఫ్స్పా లాంటి చట్టం చేయకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేయలేవు. ఎందుకు, దిస్ పర్టికులర్ పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది స్టేట్ లిస్ట్ లో ఉంది కాబట్టి. అర్థమైందా, రైట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఆర్మీ అఫీషియల్స్ ఆల్సో సైట్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ద మొరాల్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఆర్మీ యాజ్ రీజన్ నాట్ టు స్క్రూటినైజ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ ఆర్మీ పర్సోనల్. ఆర్మీ వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఆర్మీ పర్సోనల్ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని స్క్రూటినైజ్ చేయకూడదు, వాటిని విచారించకూడదు. ఆర్మీ పీపుల్ ఏం కావాలని చేయరు కదా, ఎవరిని పడితే వాళ్ళని చంపారు కదా, సో అనుమానంతోనే కదా చంపడం అనేది జరుగుతుంది. సో అలాంటివి ఎటువంటి కోర్టుల్లో కూడా ప్రశ్నించకూడదు, వాళ్ళని స్క్రూటినైజ్ చేయకూడదు, వాళ్ళని విచారించకూడదు అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే విచారిస్తూ ఉంటే ఆర్మీ పీపుల్ యొక్క మొరాల్ అండ్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది తప్పకుండా ఇవ్వాలి అని ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దేర్ వర్ సమ్ కాంట్రవర్సీస్ అండ్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఆఫ్స్పా. ఆఫ్స్పా చుట్టూ కొన్ని కన్సర్న్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. వాట్ ఆర్ దోస్ కన్సర్న్స్? ఫస్ట్ ఏంటి అంటే అబ్యూజ్ ఆఫ్ పవర్స్. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పవర్స్ ని అబ్యూజ్ చేస్తూ వాళ్ళ పవర్స్ ని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కి పాల్పడడం అనేది జరుగుతుంది. దే ఆర్ అకౌంటింగ్ ఫర్ వేరియస్ అట్రాసిటీస్. చాలా చాలా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అండ్ దాంతోపాటు వీక్ సివిలియన్స్ మీద కూడా వాళ్ళు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కి పాల్పడడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆఫ్స్పా ఆల్సో వైలేట్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అండ్ ద కన్వెన్షన్ ఎగెనెస్ట్ టార్చర్ ఏదైతే ఉంటుందో వీటిని ఇండియా సైన్ చేసింది బట్ రాటిఫై చేయలేదండి. సో ఇవేవైతే ఉన్నాయో వాటికి ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. ప్రజల తాలూకా బేసిక్ రైట్స్, మానవ హక్కులు అంటాం, అంటే మనిషి అయినందుకు వాళ్ళకి సంక్రమించేటటువంటి హక్కులు. జస్ట్ బికాజ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ అంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడు అక్కర్లేదు, నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అక్కర్లేదు, నువ్వు మనిషిగా పుట్టినందుకు నీకు కొన్ని హక్కులు సంక్రమిస్తాయి, వాటినే హ్యూమన్ రైట్స్ అంటాం. ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి చాలా జరుగుతున్నాయంట. అండ్ దాంతోపాటు డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో కమిటీస్ రికమెండెడ్ టు రిపీల్ ఆఫ్స్పా. ఆఫ్స్పాని రిపీల్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఒకటి 2005 లో వీళ్ళు ఒక రికమెండేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి అంటే టు రిపీల్ ఆఫ్స్పా అనేది తీసేయాలి. అండ్ దాంతోపాటు వీరప్ప మొయిలీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో వీరప్ప మొయిలీ రిపోర్ట్ ఆఫ్ ద సెకండ్ ఆర్క్ రిపోర్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ ఆఫ్ 2007 వాళ్ళు కూడా ఏం చేయడం అనేది జరిగింది, ఏం సజెస్ట్ చేయడం అనేది జరిగింది, రిపీల్ చేయాలి ఆఫ్స్పా అని చెప్పడం అనేది జరిగింది. అండ్ జస్టిస్ వర్మా కమిటీ అండ్ జస్టిస్ హేగ్డే కమిషన్ ఎవరైతే ఉన్నారో ది సపోర్టెడ్ ద నీడ్ టు అడ్రస్ ద అబ్యూజెస్ కమిటెడ్ టు అండర్ ద ఆఫ్స్పా. సో ఆఫ్స్పా చట్టం ఏదైతే ఉంటుందో ఆఫ్స్పా చట్టాన్ని ఉపయోగించుకొని ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే అటాక్స్ అనేవి చేశారో ఏవైతే అబ్యూజ్ కి పాల్పడ్డారో వాటిని తప్పకుండా అడ్రస్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎఫెక్టివ్ ఇంప్యూనిటీ ఎంజాయిడ్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఎండ్ కార్డు వేయాలి. అంటే ఇంప్యూనిటీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఎలా కావాలంటే ఎవరి మీద వాళ్ళు బట్టి అటాక్ చేస్తున్నారు, దానికి ఒక ఎండ్ అనేది తప్పకుండా ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగిందాం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఆఫ్స్పా. సో కంప్లీట్ గా ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ విల్ బి ద వే ఫార్వర్డ్. మరి ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు రిపీల్ చేయాలా లేకపోతే ఆఫ్స్పా కంటిన్యూ చేయడం కరెక్టా? మనం రీసెంట్ గా ఆఫ్స్పాను ఉపయోగించి ఆర్మ్ ఫోర్సెస్ 14 మంది సివిలియన్స్ పౌరులు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. మరి ఏం చేయొచ్చు అంటే యూ కెన్ కమ్ అప్ విత్ అన్ అమెండ్మెంట్ టు ఆఫ్స్పా. దిస్ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఒక సవరణ అనేది చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఆర్మ్ ఫోర్సెస్ కి ఏం చెప్పాలి అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి వాళ్ళని సెన్సిటైజ్ చేయాలండి. దే షుడ్ వ్యూ హ్యూమన్ రైట్స్ వైలేషన్ as the biggest threat to its credibility. ఎప్పుడైతే ఇలాంటి అటాక్స్ జరుగుతాయో ఆర్మ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రెవరేషన్ తో డివోషన్ తో మనం చూస్తాం. పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతాయో ఏం జరుగుతుంది, ఆర్మీ యొక్క క్రెడిబిలిటీ అనేది పోతుందా లేదా, ఆర్మీకి ఇచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉంటుందో అది పోతుంది. సో ఇట్ మస్ట్ రీఎస్టాబ్లిష్ ఇట్స్ క్రెడిబిలిటీ. సో ఇలాంటి అటాక్స్ ద్వారా 62 ఏళ్లుగా నార్త్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో వాటి మీద ఎగ్నెస్ట్ గా వీళ్ళు పోరాడుతున్నారు చూసారు, ఆ పోరాటం అంతా మర్చిపోతారు. ఈ సివిలియన్స్ ని ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు చంపేశారు అనవసరంగా, ఆ మాటే అంటారు తప్ప ఇప్పటి వరకు నువ్వు చేసిన మేలంతా గుర్తుపెట్టుకోరు. సో క్రెడిబిలిటీ అనేది చాలా చాలా అవసరం. సో అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ షుడ్ ట్రై టు రిజాల్వ్ ద లాంగ్ రన్నింగ్ ఇన్సర్జెన్సీ. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నించాలి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది ఎండ్ అయితే దానికి ఎండ్ కార్డు పడితే ఆఫ్స్పా చట్టం ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, ఏం లేదు. సో వేరియస్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అటాక్స్ చేస్తున్నారో వాళ్ళందరితో చర్చలు జరిపి ప్రభుత్వం ఒక దీంతో ముందుకు రావాలి. అండ్ దాంతో పాటు డెవలప్మెంట్ ఇన్ నార్త్ ఈస్ట్ అండి,
వి కాల్ దెమ్ సెవెన్ సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అని చెప్పి అంటాం, బట్ వి ఇగ్నోర్ దెమ్ బ్యాడ్లీ. అవునా కదా? అక్కడ హిల్లీ ఏరియాస్ లో డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఏమైనా ఫండ్స్ అనేది స్పెషల్ గా ఇస్తామా? ఇవ్వట్లేదు. ఫండ్స్ ఎలొకేషన్ అనేది సరిగ్గా జరుగుతుందా? జరగట్లేదు. సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే వస్తాయో ఇన్సర్జెన్సీ అనేది ఉండదు. సో ఖాళీగా ఉండేవాడే ఇలాంటి పనులు చేస్తా ఉంటాడండి. సో డబ్బులు సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నవాడు, లేకపోతే ల్యాండ్స్ కొనుక్కున్నవాడు, లేకపోతే సుఖంగా పెళ్ళాం బిడ్డలతో ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో ఎవరు కత్తులు కానీ ఆయుధాలు కానీ పట్టరు. సో డెవలప్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎండింగ్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ లేకపోతే ఇప్పుడు మనకి ఆఫ్స్పా యొక్క అవసరం ఉంటుందా? ఆఫ్స్పా యొక్క అవసరం ఉండనే ఉండదు. ఈ విధమైనటువంటి ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. సో డీటెయిల్డ్ గా మీ అందరికీ ఆఫ్స్పా గురించి చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్స్పా యాక్ట్ అండ్ ద కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. రైట్? మీకు కంప్లీట్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ వెనుక అండ్ ఎఫర్ట్స్ వెనుక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుందమ్మా. ఇఫ్ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినాలి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టాల్స్ వాల్యూ ఆఫ్ పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అట్ థర్డ్ ఫిపెక్ సమ్మిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఫిపిక్ సమిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటాం. ఫిపిక్ అంటే ఏంటో అర్థం కావాలి. ఫిపిక్ ఈజ్ నథింగ్ బట్ ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్. దట్ ఈస్ సింప్లీ ఫిపిక్. సో ఈ ఫిపిక్ యొక్క థర్డ్ సమిట్ అనేటటువంటిది జరిగింది రీసెంట్గా. దీనిలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేసి ఏం చెప్పారు అంటే పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాల్యూని కొనియాడడం అనేది జరిగింది, ప్రైజ్ చేయడం అనేది జరిగింది. ఎక్స్టాల్స్ అంటే ప్రైజ్ అని చెప్పి అర్థం. ప్రైజ్ చేయడం అనేది జరిగింది. సో అవి నిజంగా వన్ ఆఫ్ ద వెరీ వెరీ రిచ్ ఓషనిక్ ఐలాండ్ నేషన్స్ అని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫిపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేయాలి అంటే ఈ సమిట్లో పార్టిసిపేట్ చేసినటువంటి our ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎలాంటి విషయాలతో ఎలాంటి డీటెయిల్స్తో ముందుకు వచ్చారో మనం మాట్లాడదాం. ఓకేనా? అటెన్షన్ పే చేసి వినండి. క్లియర్గా డీటెయిల్గా చెప్తాను, మీకు చక్కగా అర్థమవుతుంది. సో ఫస్ట్ అప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఫిపిక్ సమిట్ ఏదైతే ఉంటుందో, దట్ మీన్స్ ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమిట్ ఏదైతే ఉందో దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ సమిట్ పపువా న్యూగినియా అనేటటువంటి దిస్ పర్టికులర్ పసిఫిక్ ఐలాండ్లో జరగడం అనేది జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అంటే ఈ పసిఫిక్ ఓషన్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాల్యూ అనేటటువంటిది అంతా ఇంత కాదు, వాటి యొక్క విలువ అనేటటువంటిది అసలు వెలకట్టలేనిది అనే విధంగా ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ కాంటెక్స్లో ఇట్ ఇస్ ట్రై టు అండర్స్టాండ్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ ఫిపిక్ గురించి మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో ఈ ఫిపిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిజీని పర్యటించినప్పుడు, ఫిజీ ఈజ్ ఏ పసిఫిక్ ఐలాండ్ నేషన్, ఆ నేషన్ పర్యటించినప్పుడు ఈ ఫోరం ఉంటే బాగుంటుంది, అంటే ఇండియా మరియు పసిఫిక్ ఐలాండ్స్ మధ్య కోఆపరేషన్ అనేటటువంటిది సో ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పి ఈ పర్టికులర్ ఫోరంని స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఫిపిక్ వాజ్ లాంచ్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి కూడా నేను చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీతో ముందుకు వచ్చారు. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ నేను ఆల్రెడీ చెప్పాను. 1991 వరకు మనకి ఏం జరుగుతుంది? కోల్డ్ వార్ జరగడం అనేటటువంటి జరుగుతుంది, ప్రచ్ఛన్న యుద్ధము అని చెప్పి అంటాం. సో ఎవరెవరి మధ్య? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ మధ్య. సో వరల్డ్ బైపోలార్గా మారడం అనేది జరిగింది 1945 to 1991 మధ్యలో పోస్ట్ వరల్డ్ వార్ 2. కొన్ని దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎలైజ్గా మారితే కొన్ని దేశాలు సోవియట్ యూనియన్కి ఎలైజ్గా మారడం అనేటటువంటిది జరిగింది. బట్ కొన్ని దేశాలు ఈ మధ్యలో ఉండడం అనేది జరిగింది, అంటే న్యూట్రల్గా ఉన్నాయి. అందులో ఇండియా కూడా ఒకటి. బట్ మనం బయటకు న్యూట్రల్గా ఉన్నామని చెప్పినప్పటికీ మనం ఎవరికి సపోర్ట్గా ఉండేవాళ్ళం? యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్కి మనం సపోర్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ ఏమైంది? 1991లో కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ యొక్క కొలాప్స్ అనేటటువంటిది జరిగింది. యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కొలాప్స్ అవ్వడం అనేది జరిగిందో అప్పటి వరకు ఇండియాకి యూఎస్ఏకి పడేది కాదు, ఎందుకంటే మనం యూఎస్ఎస్ఆర్ దగ్గరగా ఉన్నాం కాబట్టి. సో ఒక్కసారి యూఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైపు మనం వెళ్తే ఇండియా ఇంటిలా ప్లేట్ తిప్పేసింది అని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అందుకు ఇండియా ఏం చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి దగ్గరగా వెళ్లకుండా, డైరెక్ట్గా వెళ్లకుండా యుఎస్ యొక్క అలైస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా కానీ
లేకపోతే జపాన్ కానీ ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, మన ఈస్ట్ వైపు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో మనం ఏం చేసాం, క్లోజ్ రిలేషన్స్, కార్డియల్ రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేసామన్నమాట పోస్ట్ 1991. బట్ కానీ ఈ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ లెంత్ లెవెల్కి తీసుకెళ్ళడం ఎప్పుడు జరిగింది, 2014 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, సో మనం ఈస్ట్ వైపు చూస్తే సరిపోదు, వీ నీడ్ టు యాక్ట్ విత్ ఈస్ట్ అని చెప్పి ఇది పాలసీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈస్ట్ వైపే అని చెప్పి మనం చెప్తున్నాం, మనకి వెస్ట్ వైపు పాకిస్తాన్తో మనకు ప్రాబ్లం అనేది ఉందా, ఉంది. అండ్ మనకి నార్త్ వైపు చైనాతో మనకు ప్రాబ్లం అనేది ఉందా, చైనాతో ప్రాబ్లం అనేది ఉంది. అండ్ ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ఏకైక దిక్కు ఏంటి, ఓన్లీ ఈస్ట్. సో ఈస్ట్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో మనం మంచి రిలేషన్స్, సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని భావించి 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రస్తుత ఫారెన్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు వచ్చిన తర్వాత ఈ అగ్రెసివ్ పాలసీని ఫార్ములేట్ చేయడం అనేటువంటిది జరిగింది. దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సౌత్ సౌత్ కోఆపరేషన్. సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ఏం లేదమ్మా, సో ఇది భూమి మధ్యలో ఈక్వేటర్ అనేది ఉంటుందా, ఈక్వేటర్ ఏం చేస్తుంది, ఎర్త్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుందా, పైన హాఫ్ని నార్థన్ హెమిస్ఫియర్ అంటామా, కింద హాఫ్ని సదరన్ హెమిస్ఫియర్ అంటామా. ఈ సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి కోఆపరేటివ్ మెకానిజంని సౌత్ సౌత్ కోఆపరేషన్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, ఈ పసిఫిక్ నేషన్స్ అండ్ దాంతోపాటు ఇండియా ఈ రెండు సదరన్ హెమిస్ఫియర్లోనే ఉండడం వల్ల, సో ఈ రెండింటి మధ్య కోఆపరేషన్ అనేటటువంటిది ఎన్షూర్ చేసేటటువంటి మెకానిజం కింద మనం చెప్తాం దీన్ని. ద ఫిపెక్ ఇన్వాల్వ్స్ ఇండియా అండ్ 14 పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ లైక్ ఫిజీ కానీ, పపువా న్యూగినియా కానీ, టోంగా, తువాలు అండ్ కిరిబాతి, సమోవా, వనువాతు, నీవి అండ్ ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అండ్ రిపబ్లిక్ ఆఫ్ ద మార్షల్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, పలావ్, నారు అండ్ సొలమన్ ఐలాండ్స్. మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, ఏం చేస్తారంటే ఆల్ దీస్ ఐలాండ్స్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఒకసారి వరల్డ్ మ్యాప్లో చూడండి, ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్. దీస్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో, పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆస్ట్రేలియా మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, దీస్ ఆల్ నేషన్స్ ఆర్ ఆల్సో అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ నేషన్స్ ఆర్ ఆల్సో విక్టిమ్స్ ఆఫ్ కొలనైజేషన్. అండ్ అక్కడ మనకి ఇండియన్ డయాస్పోరా కూడా మనకి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు ఇండియా నుంచి మన పూర్వీకుల్ని దీస్ బ్రిటిషర్స్ ఏం తీసుకెళ్లారు, అక్కడికి పనిచేయడానికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ ఇండియన్ డయాస్పోరా కూడా మనం గమనించవచ్చు. అండ్ తెలుగు డయాస్పోరా కూడా మనకు కనిపిస్తుంది, చౌదరీస్, నాయుడుస్ అండ్ రెడ్లు, ఇలాంటి వాళ్ళు కూడా మనకు వాళ్ళ పేర్ల వెనక మనం గమనించవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకసారి మీరు ఇది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఈజ్ టు ఎక్స్పాండ్ ఇండియాస్ ఎంగేజ్మెంట్ ఇన్ ద పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్లో ఇండియా యొక్క ఎంగేజ్మెంట్ అనేటటువంటిది పెంచాలి. పసిఫిక్ ఓషన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇండియాకు హోల్డ్ అనేది పెరగాలి. బికాజ్ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ రీజియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజియన్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇజంట్ ఇట్? సో ఈ ఐలాండ్ నేషన్స్ యొక్క సపోర్ట్ అనేటటువంటిది చాలా చాలా అవసరం భారతదేశానికి. ఇండియా through the FIPIC has offered some major assistance projects. సో ఈ కంట్రీస్కి చాలా మేజర్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇది చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెషల్ ఫండ్ కూడా మనం ఆఫర్ చేసాం ఫర్ అడాప్టింగ్ క్లైమేట్ చేంజ్, సెటింగ్ అప్ ఎ ట్రేడ్ ఆఫీస్ ఇన్ ఇండియా అండ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ డిజిటల్ కనెక్టివిటీ, ఎక్స్టెండింగ్ వీసాస్ ఆన్ అరైవల్ అట్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఫర్ ఆల్ ద 14 పసిఫిక్ కంట్రీస్ అండ్ కోఆపరేషన్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, ట్రైనింగ్ ద డిప్లొమాట్స్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ అమాంగ్ అదర్స్. సో ఇలాంటి అన్ని విషయాల్లో మనం కోఆపరేట్ చేయడం అనేది జరిగింది. బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఆర్ యాక్చువల్లీ విక్టిమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఈ దేశాలు అనేటటువంటి ముంపుకు గురయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది. రైట్, ముఖ్యంగా తువాలు లాంటి దేశం కొన్ని దశాబ్దాల్లో తువాలు లాంటి ఐలాండ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మునిగిపోతుంది. రైట్, సో ఇలాంటి ఒక వల్నరబుల్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇండియా కూడా ఈ కంట్రీస్తో ముందుకు అడుగులు వేస్తుంది అన్నమాట. అండ్ దాంతోపాటు ఇండియా యాన్యువల్ గ్రాంట్ కూడా పెంచడం అనేది జరిగింది. ఒకప్పుడు సంవత్సరానికి $125,000 ఇస్తే ఇప్పుడు ఒక్కొక్క దేశానికి $2,00,000 మనం అసిస్టెన్స్ అనేటువంటిది అందిస్తున్నాం. ద ఫస్ట్ సమిట్ ఆఫ్ ఫిపిక్ వాజ్ హెల్డ్ ఇన్ సువా, ఫిజీ ఇన్ నవంబర్ 2014 ఈ ఫిపిక్ సమిట్. అండ్ సెకండ్ సమిట్ ఎక్కడ జరగడం అనేది జరిగింది, మన ఇండియాలోని జైపూర్లో 2015లో జరగడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు థర్డ్ సమిట్ ఎక్కడ జరుగుతుంది, పపువా న్యూగినియాలో జరుగుతుంది అనమాట. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మరి థర్డ్ సమిట్ యొక్క ఇంపార్టెంట్ హైలైట్స్ మనం మాట్లాడుకుందామా. Highlighted the importance of Pacific Island nations. The Prime Minister of India noted that small island nations of the Pacific Ocean are in fact large ocean states.
ఇవి స్మాల్ ఐలాండ్స్ మాత్రమే కాదు, లార్జ్ ఐలాండ్ స్టేట్స్ అనే విధంగా సో వీటి యొక్క వాల్యూని పెంచుతూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వీటిని కొనియాడడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఫర్దర్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ఐలాండ్ నేషన్స్ మీద హోల్డ్ పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది. సో చైనా యొక్క హోల్డ్ నుంచి వీళ్ళు బయటపడాలనే విధంగా మాట్లాడారు. అండ్ ఆల్సో టాక్డ్ అబౌట్ ఇండియాస్ కమిట్మెంట్ టు అసిస్టింగ్ ద డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్. సో ఫిపిక్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అయ్యేందుకు ఇండియా ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అండ్ దాంతోపాటు ఇండియా ఇన్ ద పాస్ట్ సప్లైడ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్ సచ్ as వ్యాక్సిన్స్ సప్లై చేసింది కంట్రీస్కి, మెడిసిన్స్, వీట్ అండ్ షుగర్ కూడా సప్లై చేయడం అనేది జరిగింది వాళ్ళు క్రైసిస్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. అండ్ ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇండియా వుడ్ కంటిన్యూ టు సపోర్ట్ పసిఫిక్ ఐలాండ్ స్టేట్స్కి ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే మేము సపోర్ట్ చేస్తాము, మేము హెల్ప్ చేస్తాము. ద పిఎం ఆల్సో అక్నాలజెస్ దట్ న్యూ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు సప్లై చైన్స్ ఆఫ్ ఫుడ్, fuel, fertilizer and pharma are emerging in recent times apart from the already existing hurdles such as climate change, natural calamities, poverty and famine. So ఈ దేశాలు డిఫరెంట్ ఇష్యూస్ లైక్ క్లైమేట్ చేంజ్, న్యాచురల్ కెలామిటీస్, పవర్టీ అండ్ ఫెమైన్ లాంటివే కాకుండా అదర్ క్రైసిస్ని కూడా ఫేస్ చేస్తున్నాయి. ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్స్, ఫార్మా వీటి విషయాల్లో వాటిల్లో కూడా మేము సహకరిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పపువా న్యూ గినియా పాయింటెడ్ అవుట్ దట్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫిపిక్ ఆర్ సఫరింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద హై తారిఫ్ ఆన్ ఎనర్జీ అండ్ ఫుడ్ which has been a result of recent geopolitical tensions and power struggles between the big nations. And పపువా న్యూ గినియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే ఈ బిగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య ఉన్నటువంటి ఫైట్ వల్ల చిన్న నేషన్స్ అయినటువంటి మేము సఫర్ అవుతున్నాం. ముఖ్యంగా రీసెంట్ జియోపొలిటికల్ టెన్షన్స్ లైక్ రష్యా యుక్రెయిన్ వార్ కానీ, సో లేకపోతే చైనా అండ్ తైవాన్ టెన్షన్స్ కానీ, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది, ఫ్యూయల్ యొక్క కాస్ట్ పెరగడం అనేది జరుగుతుంది. ఫ్యూయల్ యొక్క కాస్ట్ పెరిగితే అన్నింటి యొక్క కాస్ట్ పెరుగుతుంది. ఫుడ్ యొక్క కాస్ట్, ఇలాంటి ఎసెన్షియల్ గూడ్స్ యొక్క కాస్ట్ పెరగడం అనేది జరుగుతుంది. దానివల్ల మేము చాలా సఫర్ అవుతాం లోవర్ ఇన్కమ్ కంట్రీస్ లైక్ అస్ అని చెప్పి ఈయన చెప్పారు. మనకి ఎప్పుడైనా ఒక సేయింగ్ ఉంటుంది, వెన్ 2 elephants ఫైట్ సో అల్టిమేట్లీ ద గ్రాస్ అండర్నీత్ విల్ సఫర్. కింద ఉన్నటువంటి గడ్డే సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది రెండు ఏనుగులు కొట్టుకుంటాయి, అవునా కాదు? సేమ్ అలాగే టు వెన్ ఎవర్ దీస్ బిగ్గర్ నేషన్స్ అండ్ స్ట్రాంగర్ నేషన్స్, పవర్ఫుల్ నేషన్స్ మధ్య గొడవ అయితే ఏం జరగడం అనేటువంటిది జరుగుతుంది, ఫైనలీ స్మాల్ నేషన్స్ ఏవైతే ఉంటాయో సఫర్ అవుతాయి. అందుకే వరల్డ్లో ఉన్నటువంటి సూపర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ విషయాలు కూడా ఎప్పుడు గుర్తులు పెట్టుకోవాలి, ఏదైనా క్రైసిస్ని కానీ లేకపోతే ఏదైనా వార్ని కానీ ఇనిషియేట్ చేసే ముందు. సో ఈ ఫిపిక్ సమిట్లో భాగంగా జరిగినటువంటి ఒక స్పెషల్ సెరమనీలో గవర్నర్ జనరల్ ఆఫ్ పపువా న్యూ గినియా కన్ఫర్డ్ ద గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగు టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు అనేటటువంటిది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ పపువా న్యూ గినియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద సమిట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ వాజ్ ఆల్సో కన్ఫర్డ్ విత్ ద కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ, ద హైయెస్ట్ ఆనర్ ఆఫ్ ఫిజీ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఫిజీకి కూడా సో హైయెస్ట్ ఆనర్తో నరేంద్ర మోడీ గారిని సత్కరించడం అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కంప్లీట్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ కూడా డిస్కస్ చేద్దాం, వినండి అమ్మ. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సైన్స్ సెక్యూరిటీ ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్ విత్ పపువా న్యూ గినియా అమిడ్ కాంపిటీషన్ విత్ చైనా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చక్కగా ఈ ఆర్టికల్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వింటే మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది, వినాలమ్మా. సో చూడండి, మన న్యూస్లోకి ఏమొచ్చింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పపువా న్యూ గినియా విచ్ ఇస్ ఏ పసిఫిక్ ఐలాండ్ నేషన్ వీళ్ళతో ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది అమిడ్ కాంపిటీషన్ విత్ చైనా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాకి మధ్య కాంపిటీషన్ గురించి మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాము. సో యునైటెడ్ నేషన్స్ యుఎస్ హెజిమోనీ ఏదైతే ఉంటుందో దానికి థ్రెట్గా చైనా నిలబడడం అనేది జరిగింది. సో టు కౌంటర్ అటాక్ చైనా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్, వెరీ ఇంపార్టెంట్ ఎయిమ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ద యుఎస్ హస్ సైన్డ్ న్యూ సెక్యూరిటీ అగ్రిమెంట్ విత్ పపువా న్యూ గినియా యాజ్ ఇట్ కంపీట్స్ విత్ చైనా ఫర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద పసిఫిక్. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా హోల్డ్ కోసం ప్రయత్నిస్తుంది. సో చైనాకి హోల్డ్ అనేది పెరగకుండా పసిఫిక్ ఐలాండ్ నేషన్స్తో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సైన్ చేయడం అనేది జరిగింది. Papua New Guinea's location just north of Australia makes it strategically significant. Australia, which is a very important ally of United States of America. So Australia just northern side మాత్రమే, ఆస్ట్రేలియా పైనే ఏముంది, పపువా న్యూ గినియా ఉంది. ఆ జాగ్రఫికలీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ అనేటటువంటిది ఉంది. సో అందుకు పపువా న్యూ గినియాతో ఇది అనేటటువంటిది మెయింటైన్ చేయడం, కార్డియల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ప్యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి యుఎస్ ఆలోచిస్తుంది. ఇట్ వాజ్ ఎ సైట్ ఆఫ్ ఫియర్స్ బ్యాటిల్స్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున యుద్ధాలని జరిగినాయి. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ అమాంగ్ పసిఫిక్ ఐలాండ్ నేషన్స్.
పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అన్నింటిలోకెల్లా ఎక్కువ పాపులేషన్, ఎక్కువ జనాభా సాంద్రత కలిగినటువంటి దేశంగా కూడా మనం పపువా న్యూ గిని అని చెప్పొచ్చు. సో ఈ రెండు దేశాల మధ్య అనేటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఎస్టాబ్లిషెస్ ఎ ఫ్రేమ్వర్క్ టు హెల్ప్ ఇంప్రూవ్ సెక్యూరిటీ కోఆపరేషన్. అంటే పపువా న్యూ గినియాకి సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఆస్పెక్ట్స్లో యుఎస్ హెల్ప్ చేస్తుంది. ఎన్హాన్స్ ద కెపాసిటీ ఆఫ్ పపువా న్యూ గినియాస్ డిఫెన్స్ ఫోర్స్. పపువా న్యూ గినియా యొక్క డిఫెన్స్ ఫోర్స్ యొక్క స్కిల్ని అండ్ కెపాసిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయడంలో యుఎస్ తన అసిస్టెన్స్ ఇస్తుంది. ఇంక్రీజ్ రీజనల్ స్టెబిలిటీ, ఇండో పసిఫిక్ రీజియన్లో స్టెబిలిటీని, స్థిరత్వాన్ని ఎన్ష్యూర్ చేసే విధంగా ఎవరిని ట్రైన్ చేస్తారు? పపువా న్యూ గిని యొక్క ఆర్మ్ ఫోర్సెస్ని ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. However, there have been protests against the agreement due to concerns about the increasing militarization of the region. సో ఈ అగ్రిమెంట్ నుంచి కన్సర్న్స్ కూడా ఉన్నాయి, బికాజ్ ఇండో పసిఫిక్ రీజియన్ని చాలా ఎక్కువ మిలిటరైజ్ చేస్తున్నారు. సో ఎక్కువ మిలిటరైజ్ చేస్తే ఏమవుతుంది? ఆర్మ్స్ రేస్ అనేటటువంటిది మొదలవుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక్కొక్కరిని సెక్యూరిటీ అలాగా మార్చుకొని వాళ్ళకి డిఫెన్స్ కోఆపరేషన్ ఇస్తే, చైనా రష్యా కూడా ఏం చేస్తాయి? వాళ్ళు కూడా వెపన్స్ అనేటటువంటి తయారు చేస్తాయి. సో చైనా రష్యా నుంచి థ్రెట్ ఉన్నటువంటి దేశాలు మళ్ళీ ఏం చేస్తాయి? వీళ్ళ సెక్యూరిటీ కన్సర్న్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకుంటారు. దీనివల్ల ఏంటి? ఒక ఆర్మ్స్ రేస్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ. ఆ వరల్డ్ ఆర్డర్కి అండ్ వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీకి కూడా అది చాలా పెద్ద ప్రాబ్లమ్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది? దిస్ ఇస్ ఇంపార్టెంట్ కన్సర్న్గా మనం మాట్లాడవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందరికీ ఈ ఆర్టికల్ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హోల్డ్స్ మీట్ ఆన్ పరాక్ ఎయిమ్డ్ ఎట్ యూనిఫైయింగ్ 60 స్కూల్ బోర్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి నన్ను. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు పరాక్ అంటే ఏంటో అర్థం కావాలి. ఇక్కడే మీకు యూపీఎస్సీ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే డిసీవ్ చేస్తుంది, మోసం చేస్తుంది. పరాక్ ఈజ్ విత్ ఎ రీసెంట్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు, అంటే మనకు పరాక్రమం అనే పేరు వల్ల అలా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం? డిఫెన్స్ ఇదని చెప్పి మనం చెప్తాం. మనం ఆప్ట్ చేయొచ్చు అలాంటి ఆప్షన్స్. కానీ పరాక్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. అర్థమైంది? ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్. పరాక్ స్టాండ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనమాట. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. పరాక్ వాజ్ సెటప్ యాజ్ ఎ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఫర్ స్టాండర్డ్ సెట్టింగ్. సో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటే వాటిని సెట్ చేయడానికి స్టార్ట్ చేసినటువంటి ఒక నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అండ్ ప్రిస్క్రైబింగ్ ద నార్మ్స్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి స్థాపించబడినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్గా మనం చెప్పుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. Parak has been established as an organization under the National Council of Education Research and Training. NCRT వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. And it will act as common platform for interaction of all stakeholders with an aim to develop a holistic approach that ensures a fair assessment system and promotes equity in performance and equivalence in the assessment of students. పరాక్ అనేటటువంటిది ఒక కామన్ ప్లాట్ఫామ్ కింద వర్క్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. టీచర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ దీనిలో భాగంగా ఉంటారు. అండ్ ఎయిమ్తో ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో పీపుల్ యొక్క హోలిస్టిక్ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అండ్ దాంతోపాటు ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అండ్ స్టూడెంట్స్ని సరిగ్గా అసెస్ చేయడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. Parak is also mandated to undertake efforts to bring the school boards across states and union territories on a common platform. సో అన్ని రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క స్కూల్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చే ప్రయత్నం పరాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ వుడ్ ఆల్సో ఫెసిలిటేట్ షేరింగ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో డిఫరెంట్ రాష్ట్రాలు ఎలాంటి ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు వాటిని వేరే వాళ్ళకి తెలియజేయడం కానీ వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. పరాక్ వుడ్ ఓవర్సీ ద ప్రాసెస్ అండ్ కండక్ట్ సర్వేస్ సచ్ యాజ్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అండ్ స్టేట్ అచీవ్మెంట్ సర్వేస్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడం ద్వారా రాష్ట్రాలని, యూనియన్ టెరిటరీస్ని ర్యాంకింగ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. తద్వారా డిఫరెంట్ రాష్ట్రాల యొక్క పెర్ఫార్మెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసెస్ చేసి సో ఒకరి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని వేరే వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. మరి పరాక్ అనేటటువంటిది ఈ న్యూస్లో ఎందుకుంది? ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ వర్క్ షాప్ ఆన్ పరాక్ with an aim to unifying a network of 60 school examination boards of various states and union territories under one umbrella. So
పరాక్ అండర్లో ఒక వర్క్షాప్ని ఆర్గనైజ్ చేశారు. ఎందుకు అంటే సో 60 స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ బిట్వీన్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని ఒక పరిధిలోకి ఒక దీనిలోకి తీసుకురావడానికి, అర్థమైందా? ఒక అంబ్రిల్లాలోకి ఒక వన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి, అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. పరాక్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇనిషియేటివ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అండర్ ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి మనం చెప్పొచ్చు, ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ నేవల్ షిప్ సింధూరత్న సెయిల్స్ ఫర్ 97 days టు ఇండియా ఆఫ్టర్ మేజర్ రిఫిట్ ఇన్ రష్యా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ ప్రిలిమ్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఒకసారి ఈ ఆర్టికల్ అనలైజ్ చేద్దామా, జాగ్రత్తగా వినేయండి. మరి సో న్యూస్లోకి ఏమొచ్చింది, ఐఎన్ఎస్ సింధూరత్న ఏదైతే ఉందో విచ్ అండర్వెంట్ ఏ మేజర్ అప్గ్రేడ్ ఇన్ రష్యాలో సో చాలా అప్గ్రేడ్ అవ్వడం అనేది జరిగింది, చాలా మరమ్మతులు చేయడం అనేది జరిగింది. ఇట్ రీచ్ ముంబై ఆఫ్టర్ సైలింగ్ ఫర్ 97 days, 97 రోజుల పాటు 10,000 మైళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఇది ముంబైకి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇట్ ఈస్ సింధు ఘోష్ ఆర్ కిలో క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ ఆఫ్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఒక సబ్మెరైన్. అండ్ సింధు ఘోష్ ఆర్ కిలో క్లాస్ సబ్మెరైన్స్ వర్ డిజైన్డ్ అండర్ ప్రాజెక్ట్ 877. గవర్నమెంట్ చేపట్టినటువంటి, డిఫెన్స్ మినిస్ట్రీ చేపట్టినటువంటి ప్రాజెక్ట్ 877లో భాగంగా సో ఈ క్లాస్ సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో అవి డిజైన్ చేశారు, మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగింది. దే వర్ బిల్ట్ అండర్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ రాస్పురోజినైన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రష్యా యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా. సో ఇద్దరికి మధ్య కాంట్రాక్ట్ ద్వారా బిల్డ్ చేయడం అనేది జరిగింది. సో ఐఎన్ఎస్ సింధురత్న వాజ్ కమిషన్ ఇన్ టు నేవీ ఇన్ December 1988, 1988లో దీన్ని కమిషన్ చేస్తే ఇప్పుడు ఇది రెనోవేషన్కి నోచుకోవడం అనేది జరిగింది. ఇన్ February 2014 మేజర్ యాక్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్వాల్వింగ్ ఐఎన్ఎస్ సింధురత్న విచ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ 2 officers. దీనిలో జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల 2 ఆఫీసర్స్ చనిపోయారు. Post this incident, INS Sindhuratna was sent for an upgrade and medium refit life certification process in Russia. రష్యాకి పంపబడడం అనేది జరిగింది. The submarine with its modernized weapon and sensor suit will enhance the force level in the western seaboard, opening a new and exciting chapter in submarine operations in the Indian Ocean region. So ఈ సబ్మెరైన్ ఏదైతే ఉందో దీన్ని మోడర్నైజ్ చేయడం అనేటువంటిది సో వెస్టర్న్ సీబోర్డ్, వెస్టర్న్ కోస్టల్ నేవీకి ఇది నిజంగా ఒక మంచి పరిణామం, శుభపరిణామంగా మనకి చెప్తున్నారనమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అబౌట్ ఐఎన్ఎస్ సింధూరత్న. ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. సో నేను ఏ ఛాన్సెస్ తీసుకోవట్లేదు, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని కూడా చక్కగా మనం మాట్లాడుతున్నాం, ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో అందరికీ ఈరోజు చెప్పినటువంటి ఆర్టికల్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. సో ఈ ఎఫర్ట్స్ నచ్చున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అండ్ ఇంకొక విషయం, మనం చక్కగా UPSC 0 to Zenith లైవ్ క్లాస్లు అనేటటువంటివి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా UPSC 0 to Zenith ఫుల్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వండి. ఈ సంవత్సరం మీరు తీసుకోబోయే ద బెస్ట్ డెసిషన్ అవుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేనే హ్యాండిల్ చేస్తాను. ఫీజు కేవలం 25,000 రూపాయలు మాత్రమే. 1వ తారీఖు నుంచి ఫీజు అనేటటువంటిది 30,000 రూపాయలు అవుతుంది. అండ్ 25,000 రూపాయలు కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్స్లో కూడా మీరు చక్కగా కట్టొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా దీనిలో ఇంక్లూడ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. సో రైట్ గైడెన్స్ అండ్ దాంతోపాటు రైట్ మెంటర్షిప్ కూడా మీకు దొరుకుతుంది ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో. సో చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. రైట్. సో మరి ఇక్కడితో ద హిందూ ఎనాలిసిస్ ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ హిందూ ఎనాలిసిస్తో కలుద్దాం. సో రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.